पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। अस्तु, सर्वेभ्यो नमस्कारः। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादः। धन्यवादाः। ఓకే, ఉండండి, కొత్తగా ఎవరో జాయిన్ అయ్యారు. ఇది కన్ఫ్యూజన్ గా ఉంది నాకు కూడా కొంచెం. సార్ పేరు రాంబాబు అన్నారు, మరి ఈయనెవరు? ఏం డీటెయిల్స్ లేవు నా దగ్గర. ఎవరైనా కే వాణి గారు జాయిన్ అయ్యారా అండి? కే వాణి గారు, కే వాణి ఎంపీఎన్ గార్డెన్స్ జాయిన్ అయ్యారా? ఎవరన్నా ఉన్నారా కే వాణి గారు అని? ఛాత్రాభ్యాసంలో ఉన్నారంటే ఉన్నారా మేడం? వచ్చేసారు కదా, మీరు మెసేజ్ చేసినట్టున్నారు కదా, జాయిన్ కాలేకపోతున్నాను. మీరేనా చేసింది? కాదండి, అయితే ఇంకొక వాణి గారు ఉండండి, చెప్తా నేను. నాది బహుశా ఉప్పులూరు వాణి అని ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. పాపం ఆవిడెవరో జాయిన్ అవ్వలేకపోతున్నాను. మన ఛాత్రాభ్యాస గ్రూప్ లో ఉన్నారు అంటే వాణి గారు ఎవరండి? ప్రవేశంలో కూడా ఉన్నారు ఆవిడ. జాయిన్ అవ్వలేకపోతున్నాను అన్నారు. ఎవరో మరి తెలియదు, జాయిన్ అవ్వలేకపోతున్నాను పెట్టారు. కే వాణి అట, కే వాణి అట ఎవరో మరి. ఇప్పుడు ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నా? ఈవిడ ఎందుకు జాయిన్? మళ్ళీ లింక్ పంపుతారా ఎవరన్నా? నేను జాయిన్ అవ్వలేకపోతున్నానని ఛాత్రాభ్యాస గ్రూప్ లో పెట్టారు. ప్రవేశ క్లాసులు అటెండ్ అయ్యారు ఆవిడ. అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో. ఒక్క నిమిషం చూద్దాము ఎందుకును. ఇన్నిసార్లు ఎవరో పంపించేశారే గ్రూప్ జూమ్ది దీంట్లోను. నేను ఆవిడకి పర్సనల్ గా పంపించాను. ఆవిడకి ఏమైనా ఇదిగా ఉంటుందేమో, నా కే వాణి గారికి నేను పర్సనల్ గా పంపించాను. ఇది పాస్ కోడ్ తోటి పంపిస్తే బెటరా? ఇప్పుడు పంపించలేనేమో కూడా, దానికి వచ్చిన ప్రాబ్లం అది. సరే చూద్దాం. ఓకే ఫైన్. ఇక లేకపోతే
రికార్డింగ్ వింటారు సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు ప్రవేశ సిలబస్ అంతా మీకు తెలుసు, ఆల్రెడీ పరీక్ష రాశారు కాబట్టి ప్రవేశలో ఏం చదువుకున్నాం మనము? అసలు బేసిక్స్ నుంచి పదాలన్నిటిని ఎలా స్ప్లిట్ చేయాలి అక్కడి నుంచి, దెన్ స్ప్లిట్ చేయటం దగ్గర నుంచి, తర్వాత విభక్తులు చదువుకున్నాము, లకారాలు చదువుకున్నాము, తర్వాత కొన్ని ప్రత్యయాలు చదువుకున్నాము కదా. భూతకాల ప్రత్యయం చదువుకున్నాం, కృదంతం తావత్తు, అండ్ అవ్యయ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో తుముల్ యప్ త్వా ఇవి చదువుకున్నాము. విభక్తులు ఎస్పెషల్లీ చదువుకున్నాము, ఎత్తత్తు ప్రయోగం చదువుకున్నాం. ఉపసర్గల గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ లాంటిది చిన్నది ఇచ్చారు, ఉపసర్గ వస్తే ఎలాంటి మార్పులు వస్తాయనేవి ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. ప్రవేశ అయిపోయింది, మనం పరీక్ష రాసేసాము, ఇంకా పుస్తకంతో సంబంధం లేదు అనుకోవడానికి వీల్లేదండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్లే, అన్నీ కావాల్సిందే. బేసిక్స్ కాబట్టి గ్రామర్ లో అన్నీ కూడా చివరి వరకు కావాల్సిందే, ఎస్పెషల్లీ విభక్తులు. ఓకే, మీకు సుభాషితాలు మీరు చదువుకున్నవి అలాంటివి ఏమి గుర్తు లేకపోయినా, ఆథర్స్ ఇవన్నీ గుర్తు లేకపోయినా నష్టం లేదు, కానీ ప్రహేళికలు ఇలాంటివన్నీను, బట్ ఇవి మాత్రం గుర్తుండాల్సిందే, గ్రామర్ పార్ట్ అంతా గుర్తుండాల్సిందే. ఓకే, ఇప్పుడు పరిచయాలకు వచ్చేసరికి ఒక లెవెల్ పెరిగింది కదా మనది ఇప్పుడు. కాబట్టి సిలబస్ ఏముంటుంది ఇప్పుడు పరిచయాలు అంటే, మెయిన్ గా ఉండేది కర్మణి ప్రయోగము అని ఉంటుంది. ఇంగ్లీష్ లో కనుక చూస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఎవ్వరూ నోట్స్లు ఏమీ రాసుకోక్కర్లేదండి. క్లాస్ లో పీడిఎఫ్లు స్లైడ్స్ చూపిస్తూ నేను చెప్పినప్పుడు లెసన్ ఆ స్లైడ్స్ మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది గ్రూప్ లో. ఏమి రాసుకోవద్దు, చక్కగా వినండి. మళ్ళీ రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి వినండి, ఏమి రాసుకోక్కర్లేదు. ఓకేనా? సో ఇంగ్లీష్ లో కూడా మీరు చూస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేవి ఉంటాయి, చాలా మందికి తెలిసి ఉండొచ్చు, రైట్? హిందీ గ్రామర్ అలవాటు ఉన్న వాళ్ళకి కర్తృవాచ్య, కర్మవాచ్య అనే మాట మాట్లాడతారు. సో వాచ్య అంటే, వాచ్యం అంటే ఏంటి? వాచ్య ప్రయోగం అంటే మాటని చెప్పే పద్ధతి, ఎక్స్ప్రెస్ చేసే విధానము. ఓకే, డైరెక్ట్ గా చెప్పచ్చు, రాముడు రావణుణ్ణి చంపాడు అని డైరెక్ట్ గా చెప్పచ్చు. లేదు, రావణుడు రామునిచే చంపబడ్డాడు అని కూడా చెప్పచ్చు, రైట్? సో ఇదే కదా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే. దాన్నే మన సంస్కృతంలో ఏమంటారంటే కర్తరి ప్రయోగ, కర్మణి ప్రయోగ అంటారు. దాంట్లోనే ఇంకొకటి కూడా ఉంటుంది, భావే ప్రయోగం అని ఒకటి ఉంటుంది సంస్కృతంలో ఎక్స్ట్రా. సో ఈ వాచ్య పరివర్తనం గురించి, వాచ్య ప్రయోగం గురించి మెయిన్ గా తెలుసుకుంటాము దేంట్లో, మన పరిచయ సిలబస్ లో. అయితే ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా ఇప్పటి వరకు మీరు చదివింది కర్తరి ప్రయోగము అంటారు. ఓకే, దాంట్లో ఎప్పుడైతే మీరు చదువుతున్నాడు చెప్పారు, చదివాడు చెప్పారు, చదవబోతున్నాడు అని చెప్పారు, చదువుగాక అనే ఈ రకారాలు చదువుకున్నారు కదా. పఠతి, అపఠత్ చదివారు, పఠత్తు లోట్ చదివారు, అలాగే పఠిష్యతి భవిష్యత్ కాలం కూడా చదివారు, రైట్? ఎప్పుడైతే ఇది డైరెక్ట్ గా అంటే చదువుతున్నాడు డైరెక్ట్ గా చెప్పాడు, అలా కాకుండా చదవబడుతున్నది, చదవబడవచ్చు, చదవబడుగాక ఇలా కూడా చెప్పొచ్చు కదా. సో కర్మణి ప్రయోగము అంటే అది అని చెప్పాను కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రకమైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన భవిష్యత్తు ఉండదు దీంట్లో, చెప్పలేదు మీకు పరిచయాలు. సో భూత కాల ప్రయోగము, వర్తమాన కాల ప్రయోగము, అలాగే లోట్, ఆజ్ఞా ప్రేరణ ప్రయోగము కూడా ఉంటాయి, దానికి కూడా ఉంటాయి. సో ఆ రకమైన లకారాలు కూడా చదువుతారనమాట బేసిక్ గా పరిచయాలు, రైట్? ఇవి కాకుండా మీరు ప్రవేశాలో భూతకాలం కోసం అపఠత్ అనే లంగ్ లకార ప్రయోగమే కాకుండా పఠితవాన్, పఠితవతి అని తవతు ప్రయోగం కూడా చదువుకున్నారు. అలాగే ఇప్పుడు దీనికి కూడా చదవబడినది అని చెప్పటానికి కూడా రెండు రకాలు లంగ్ ప్రయోగము ఉంటుంది, భూతకాలం లకార ప్రయోగము, ప్రత్యయ రూప ప్రయోగం కూడా ఉంటుంది, దాన్ని క్తా ప్రత్యయం అంటారు, అది చదువుతారు. అవి కాకుండా ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రవేశ చెప్పినప్పుడు 10 లకారాలు ఉంటాయి, కానీ మనము 5 నేర్చుకుంటాము అని చెప్పాం. ఆ 5 కూడా మీకు 4 వచ్చాయి. లట్, వర్తమానే లట్, భవిష్యత్ లుట్, అనద్యతన భూతే లంగ్, విద్యాదౌ లోట్, ఈ 4 వచ్చాయి మీకు, రైట్?
మరి 5వ లకారం కావాలి కదా, దాన్నే లింగ్ లకారము అంటారు. అది కర్తరి. ఇక్కడ చదువుతారన్నమాట మన పరిచయాలు. ఐ గెస్ 4th లెసన్ అనుకుంటా అది. అది చదువుతారు లింగ్. ఎప్పుడైతే ఇప్పుడు ఆ 4 అక్కడ ఉన్నాయి. ఎక్సెప్ట్ భవిష్యత్ కాలం తీసేస్తే కర్తరిలో ఎప్పుడైతే 5 చెప్పామో, ఒక్క భవిష్యత్ తీసేసి కర్మణిలో కూడా ఈ 4 ఉంటాయి. దాంట్లో 3 రకాలకేమో మనం ఏమంటారు లకారమే చదువుతారు. 3 రకాల ప్రయోగాలకి. ఒక్క విధి అదే లింగ్ లకారం అన్నానే దానికి సంబంధించి 2 ప్రత్యయాలు మాత్రమే చదువుతారు. లకార రూపం కాకుండా. తవ్యత్, అనియర్ అనే 2 ప్రత్యయాలు చదువుతారు. ఓకే. సో, ఇట్లాగా గ్రామర్‌లో ఇవన్నీ ఉంటాయి. ఇవి కాక మెయిన్‌గా ఫస్ట్ 3 లెసన్స్‌లో చెప్పేదేంటంటే మన దాన్నేమంటారు పరిచయాలు విశేషణ, విశేష్య భావము అనేది ఒకటి చెప్తారు. విశేషణ, విశేష్య భావం అంటే ఏమిటి? ఓకే. విశేష్యము అంటే నౌన్, విశేషణము అంటే అడ్జెక్టివ్. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందరికీ తెలిసుంటుంది కదండీ. నామవాచకము, సర్వనామము, క్రియాపదము, విశేషణము, క్రియా విశేషణము ఎట్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో, దాంట్లో విశేషణము అంటే నౌన్ అంటే నామవాచకము యొక్క గుణమును తెలిపేది. ఓకే. దట్ డిస్క్రైబ్స్ నౌన్. దట్ ఈస్ అడ్జెక్టివ్. సో, ఈ అడ్జెక్టివ్‌కి మామూలుగా అయితే తెలుగులో కానీ, ఇంగ్లీష్‌లో గాని ఆ అడ్జెక్టివ్ దారిన ఉంటుంది. నౌన్ దారిన ఉంటుంది. కానీ సంస్కృతంలో 2 కలిసే ప్రయాణిస్తాయి. సో, ఆ విశేషణ, విశేషానికి సంబంధించిన భావం అంటే ఆ రెండిటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనేది 3 పాఠాల్లో తెలుసుకుంటారు. దానిలో రకరకాలుంటాయి మళ్ళీ క్లాసెస్. ప్లెయిన్ నౌన్స్ అని, అలాగే కొన్ని నంబర్స్ మనకి నంబర్స్ కూడా నౌన్స్ అని, నంబర్సే కాదు పూరణ ప్రత్యయాలంటారు. నంబర్స్ కూడా అడ్జెక్టివ్స్ అని, అలాగే పూరణ ప్రత్యయాలంటారు. అంటే ఆర్డినల్స్ అంటే 1, 2, 3, 4 అని చెప్పడం ఒకటిను, ఒకటవ, రెండవ, మూడవ అని చెప్తాం గదా! 1, 2, 3, 4 చెప్పడం వేరు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పడం వేరు కదా! ప్లేసెస్ గురించి. సో, అవి కూడా విశేషణాలవుతాయని, అలాగే చిత్, చన అనే ఒక 2 ప్రత్యయాలుంటాయి. మీరు వినుంటారు. కశ్చిత్ అనే మాట వినుంటారు. రైట్? కశ్చిత్ అనే మాట వినుంటారు. సో, ఈ ప్రయోగం చిత్, చన ప్రయోగం అని ఉంటుంది. అవి వాడినప్పుడు కూడా అవి విశేషణాలు అవుతాయని, ఇలాగా 3 లెసన్స్‌లో డిఫరెంట్ విశేషణాలు ఏ రకమైన ఉంటాయి. ఆ విశేషణాలకి విశేష్యము అంటే నౌన్. దీనికి ఏ రకమైన సంబంధం ఉంటుంది అనేది ఫస్ట్ 3 లెసన్స్‌లో మీకది చెప్తారు. 4th లెసన్‌లో లింగ్ లకారం వస్తుంది. కర్తరిలో 5th నుంచి మీకు కర్మణి ప్రయోగం స్టార్ట్ అవుతుంది. ఓకే. కర్మణి ప్రయోగంలోకి వెళ్తాము 5th నుంచి. ఇంకా ఆల్‌మోస్ట్ ఆ చివరి వరకు కూడా ఆ ప్రత్యయాలు గాని, లేకపోతే లకారాలు గాని, మిగతా అక్కడి నుంచి 6 లెసన్స్ ఉంటాయి. అవి గాక చిన్న చితక మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ అవి వస్తూ ఉంటాయి. గ్రామర్ పాయింట్స్ అవి వస్తూ ఉంటాయి. ఇవి కాక మీకు మామూలుగా అంటే బేసిక్ మెయిన్ గ్రామర్ పార్ట్ ఇది. ఓకే. ఇది కాకుండా మీకు ప్రవేశంలో ఏముంది? ప్రహేళిక ఉంది. పొడుపు కథలున్నాయి. రిడిల్స్. రైట్? ఇక్కడ అవి ఉండవు. చాటు శ్లోకము అని ఒకటుంటుంది. సమస్య అని ఒకటుంటుంది. అవి కూడా శ్లోక రూపంలోనే ఉంటాయి. శ్లోకం ఉంటుంది. దానికి అర్థం ఇస్తుంది. మన తాత్పర్యం ఉంటుంది. ఇప్పుడు సమస్య అంటే మీకు తెలుగు కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసుంటుంది. సమస్యాపూర్ణం అని చేస్తుంటారు. అంటే వినేది ఒకటిగా ఉంటుంది. ఆన్సర్ ఒకటిగా ఉంటుంది. అలా ఉంటుంది. సమస్యకి సమాధానం. ప్రాబ్లమ్ వచ్చిందంటే సొల్యూషన్ ఉండాలి గదా మరి. సో, సమస్య, దానికి సమాధానము ఇలా ఉంటాయన్నమాట. అవి కూడా 2 మార్క్స్‌కొస్తాయి. ప్రహేళిక ఉండదు గానీ, ఈ 2 ఉంటాయన్నమాట దీంట్లో. అలాగే సుభాషితం ఉంటుంది. 2 సుభాషితాలుంటాయి. ఓకే. ఇంకేమన్నా మిస్ అయ్యానా? చూస్తున్నా ఉండండి ఒక్క నిమిషం. సుభాషితాలు ఎక్కడ పోయినాయి? సుభాషితాలు 2 సుభాషితాలొస్తాయి. అంటే ప్రవేశంలో ఒక్కొక్కటే ఉండేది కదా లెసన్‌కి. ఇక్కడ 2 ఒస్తాయి. సో, సుభాషితాలొస్తాయి. ఇవి గాకుండా కూడా గ్రామర్‌లో ఇంకొక ఇదేంటి అంటే సంధులు అనేవి ఉంటాయి. తెలుసు కదా! తెలుగులో చదువుకున్న వాళ్ళకి సంధులంటే ఏంటో తెలుసు. సో, సంధుల్లో మనకి పరిచయాల్లో కేవలం స్వర సంధులు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ లెవెల్‌లో వ్యంజన సంధులు, విసర్గ సంధులు ఉంటాయి. అంటే హల్ సంధులు, అచ్చు సంధులు, హల్ సంధులు అంటారు కదా! సో, ఆ అచ్ అంటే స్వర సంధులు అంటే మీరు పేర్లు చెప్తే గుర్తొస్తుందేమో. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, ఎండ్ సంధి ఇలాంటివి ఈ 6, 7 సంధులు ఇక్కడొస్తాయన్నమాట. పరిచయాల్లో వస్తాయి. అచ్చు సంధులు మాత్రమే వస్తాయి పరిచయాలు. సో, ఇది గాకుండా అనువాద పద్ధతి అని
కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటారు. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనము ఎట్లాంటి పద్ధతులు అవలంబించాలి అనేది పర్ లెసన్ కొన్ని కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటారు అనమాట మనకు వాళ్ళు. ప్రతి భాషకి ఒక మర్యాద ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక శైలి ఉంటుంది, రైట్? స్టైల్. ఓకే. సో దానికోసం అని ఇప్పుడు తెలుగులో మనం చెప్పినట్టుగా ఇంగ్లీష్ లో చెప్తే కొన్ని చోట్ల బాగుండదు, ఎబ్బెట్టుగా ఉంటుంది. సో అలా ప్రతి భాషకి ఉంటాయి కాబట్టి ఆ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, అనువాదం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తే ఆ భాషా మర్యాదను పాటించినట్లు అవుతుంది కాబట్టి అవి చెప్తారన్నమాట అక్కడక్కడ. అది కాకుండా పద సంగ్రహ అని కొన్ని ఇస్తారు. నేను అది వచ్చినప్పుడు చెప్తా దాని గురించి. అది మనం క్లాస్‌లో చెప్పుకోము. చదువుకోవడానికే, సెల్ఫ్ స్టడీ కోసం మాత్రమే అది. అంటే దాని మీద ఇస్తారు. బిట్స్ ఇస్తారు. బట్ అది చదువుకోవాలి ఎవడికి వాడు. చెప్పేందుకు ఏమి ఉండదు దాంట్లో. నెక్స్ట్ శిష్టాచారము అని ఒకటొస్తుంది. అంటే సపోజ్ చాలా మందికి తెలిసుంటుంది. నిద్ర లేవంగానే కరాగ్రే వసతే లక్ష్మి చదువుకుంటారు. కదా! అలాగే తీర్థం తీసుకునేప్పుడు ఇలాంటివి కొన్ని కొన్ని సందర్భాల్లో చదివే శ్లోకాలు కొన్ని ఉంటాయి మనకి. రైట్. ఉగాది పండగ రాంగానే మనకందరికీ వస్తాయి గదా! వచ్చేస్తుంది. శ్లోకాలన్నీ వాట్సాప్‌లో వస్తాయి గదా! అలాగే దసరా రేపొస్తుంది. రాంగానే శమయతే పాప అనుకునే శ్లోకం వచ్చేస్తూ ఉంటుంది వరుస పెట్టి. సో, ఇలాంటివి కొన్ని శ్లోకాలు శిష్టాచారం అని చెప్పి దాని కింద ఇస్తారు. శ్లోకం ఇస్తారు, తాత్పర్యం ఇస్తారు. అంతే అవి చెప్పుకోవాలి. పరీక్షలో ఇస్తారు. శ్లోకం ఇచ్చి తాత్పర్యం రాయమని అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడు పరిచయాలో ఏముంటుందంటే ఒక టాపిక్ ఫేమస్‌గా ఉండేటటువంటివి. అంటే ఇప్పుడు మనకి త్రిమూర్తులు ఫేమస్. రైట్? అలాగే మనకి 4 చేసే వచ్చేవి చతుర్విధ ఇవి ఉంటాయి కదా! పురుషార్థాలని ఇలాంటివి ఉంటాయి. అలాగే పంచ పంచగా వచ్చేవి నంబర్ తోటి 5 నంబర్ తోటి ఫేమస్ అయ్యేవి. 6 నంబర్ తోటి ఫేమస్ అయ్యేవి. ఇలా లెసన్‌కి కొన్ని చొప్పున ఒక్కొక్క నంబర్ చొప్పున ఆల్‌మోస్ట్ 2-12 వరకో లేకపోతే 3-12 వరకో అట్లాగా కొన్ని ఇచ్చారన్నమాట. ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ పంచబాణాలని ఉంటాయి. పంచబాణాలంటే ఏమిటి? మన్మధుడికి పంచబాణాలు ఉంటాయట. వాటి పేర్లేమిటో ఇస్తారు. అంతకుమించి మనం డీప్‌గా వెళ్ళం. ఊరికే పేర్లు తెలుసుకొని వదిలేస్తాం అంతే వాటిని. సో, అవెలా ఇస్తారు అంటే ఆడ్ వన్ ఔట్‌లో ఇవ్వడము. ఇలా చేస్తారు. ఇప్పుడు 4 ఉన్నాయనుకోండి. 4 సెట్ ఉందనుకోండి ఏదైనా. 4 సెట్‌లో అది సెట్‌లో తీసేసి వేరేది పెట్టిస్తారు. సో, అది ఆడ్ వన్ ఔట్‌లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్‌గా పరిచయ సిలబస్ ఇలా ఉంటుందన్నమాట. దీనికొచ్చేసరికి ఎగ్జామ్ పేపర్‌కొచ్చేసరికి ట్రాన్స్‌లేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. మనకి ప్రవేశాలు ఎలా అయితే 5 సెంటెన్సెస్ ట్రాన్స్‌లేషన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అట్లా ఉంటుంది. ఇంకొక 3 మినిట్స్‌లో జూమ్ సెషన్ ఇది అవుతుంది. ఎక్స్‌పైర్ అవుతుంది. సో, మళ్ళీ లాగిన్ అవ్వాల్సొస్తుంది అందరూ కూడాను. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. సో, ఒకసారి ఓవర్‌వ్యూ చూడండి. సిలబస్ ఏమిటి అనేది. ఇప్పుడు చెప్పుకున్నది ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయినా మనం దీంట్లో కవర్ అవుతాయి. సో, బేసిక్‌గా భాషాభ్యాసః దీంట్లో వచ్చేసరికి నేను చెప్పినటువంటి విశేష్య భావము అండ్ దెన్ ఇవన్నీ వస్తాయండి. అవన్నీ భాషాభ్యాసః కిందకొచ్చేస్తాయి. కర్మణి ప్రయోగము అవన్నీ భాషాభ్యాసః. నెక్స్ట్ వ్యావహారిక శబ్దాలు మీకు అక్కడ ప్రవేశంలో ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని వర్డ్ మీనింగ్స్ ఉంటాయి. సో, అవి గూడా ఉంటాయి దీంట్లో. చాటు శ్లోకః చెప్పా కదా నేను. శ్లోకము, తాత్పర్యం అవి చెప్పుకుంటాం క్లాస్‌లో. నెక్స్ట్ సమస్య అది కూడా అంతే క్లాస్‌లో చెప్పుకుంటాం. వ్యావహారిక శబ్దాలు చెప్పుకోము. సమస్య చెప్పుకుంటాం. సుభాషితాలుంటాయి. 2 సుభాషితాలు అవి గూడా చెప్పుకుంటాము. ఈ పద సంగ్రహ ఓన్లీ ఫస్ట్ వచ్చి అది వచ్చినప్పుడు ఫస్ట్ లెసన్‌లో మాత్రమే. అది ఏమిటో చెప్తాను నేను. ఆ తర్వాత మనం ఎవరికి వాళ్ళు చదువుకోవాలి. అది మనము చెప్పాల్సిందేం లేదు దాంట్లో. అండ్ ఇక్కడ కావ్య కథ ఉంది కదా! ఈసారి పరిచయాలు మీకు ఆహ్, ప్రవేశంలో మీకు కథలు ఉండేవి. ప్రతి లెసన్‌కి ఒక కథ చొప్పున 'బుద్ధిమాన్ శిష్యః', 'చతురః కాకః' ఇలా కథలుండేవి. ఇండిపెండెంట్ కథలుండేవి. రైట్? కానీ ఇప్పుడు ఇక్కడ కావ్య కథ అనేసి దీంట్లో ఏం చేశారంటే మొత్తం 10 లెసన్స్‌లో కూడా రఘువంశం నుంచి స్టోరీ బ్రీఫ్‌గా తీసుకొని చెప్తారనమాట. మీకు రఘువంశం నుంచి స్టోరీ సేమ్ అలాగే కథలాగానే ఉంటుంది. అంటే కావ్య కథ ఎలా అయితే మీరు చూసారో అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమిటంటే ఒక కంటిన్యూయస్ స్టోరీ అన్నమాట. రఘువంశం నుంచి బ్రీఫ్‌గా దిలీపుడి శాప వృత్తాంతం దగ్గర తీసుకొని నెమ్మదిగా చెప్తారు. దానికి సంస్కృతంలోను లైక్ 'బుద్ధిమాన్ శిష్యః' అవి ఎలా అయితే సంస్కృతంలో ఇచ్చారో, మళ్ళీ తెలుగులో దాని మీనింగ్ కూడా ఇచ్చారో, దీనికి కూడా అట్లా ఇస్తారు. ఈ కావ్య కథ మనం క్లాస్‌లో డిస్కస్ చేయం. ప్రవేశంలో లాగానే ఇక్కడ కూడా మనం డిస్కస్ చెయ్యము. అది మీరు చదువుకోవాల్సొస్తుంది. అర్థం కాకపోతే లైన్ అర్థం కాలేదని అడగొచ్చు గానీ, బట్ అది చదువుకుంటారు. నెక్స్ట్ అన్వయక్రమః. అన్వయక్రమః అని శ్లోకాలిస్తారు. ఓకే. ఇది ఏమిస్తారంటే మనకి
రామాయణంలో శ్లోకాలు కొన్ని ఇస్తారనమాట. మీకు ఎన్ని ఇస్తారు లెసన్ కి అనేది చెప్తాను ఉండండి. ఒకటో రెండు శ్లోకాలు ఇస్తూ ఉంటారు యూజువల్ గా 1 or 2. రామాయణంలోంచి స్టార్టింగ్ లో కొంచెం కొన్ని శ్లోకాలు సెలెక్టెడ్ గా ఒక మొత్తం మీద 10 లెసన్స్ కలిపి 30 or 32 శ్లోకాలు వచ్చినాయి. సో అన్ని శ్లోకాలు ఇస్తారు. అన్వయక్రమం అంటే ఏం లేదు. ప్రస్తుతానికి అన్వయక్రమం అంటే మీకు ఓన్లీ శ్లోకానికి ప్రతిపదార్థము తాత్పర్యము అవి చెప్తారనమాట. అవి చెప్పుకుంటాము, క్లాస్ లో చెప్పుకుంటాం. అనువాద పద్ధతి నేను చెప్పా కదా, ఏంటి ఎలా ఉంటే టిప్స్ టు ట్రాన్స్లేట్ అవి ఉంటుంది. సంధిలో మనకి స్వర సంధులు ఉంటాయి, 7 సంధులు ఉంటాయి, అవి చెప్పుకుంటాం. సంగ్రాహ్య విషయాలంటే ఇందాక నేను చెప్పిన ఆడ్ వన్ అవుట్ కి ఇస్తారని చెప్పానే, అది ఆ శిష్టాచారము అంటారు. అంటే తీర్థం పుచ్చుకునేప్పుడు ఏం శ్లోకం ఇట్లాంటివి చెప్పేది సంగ్రాహ్య విషయాల ఉంటుంది. నెక్స్ట్ సూక్తయ. సూక్తయ మనకు తెలిసిందే, సూక్తులు. సో సూక్తులు ప్రతి లెసన్ మన సూక్తితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి సూక్తితోటి మనకి అది బేసిక్ గా అవి మనకి ఆ పరిచయాలు ఉన్నటువంటి సిలబస్ బేసిక్ గా. ఓకే, ఇప్పుడు భాషాభ్యాసలోని చూసుకుంటే మనకి ఏమేమి కంప్లీట్ కవర్ అవుతాయి భాషాభ్యాసలో అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా విశేషణ విశేష భావ, గ్రామర్ పార్ట్. భాషాభ్యాసం అంటే గ్రామర్ పార్ట్. అలాగే పూరణ ప్రత్యయ, ఇది కూడా చెప్పా ఇందాక. పూరణ ప్రత్యయాలంటే ఆర్డినల్స్ అంటాం, ఒకటవ రెండవ అని చెప్పేవి. చిత్ చన ప్రయోగ, లింగ్లకార కర్తరిలో ఉండేది. అలాగే వాచ్య ప్రయోగము కర్తరి కర్మణి భావే. నెక్స్ట్ అనువాద పద్ధతి. నెక్స్ట్ పద విభాగ నియమాలు, ఇవి కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో, దాంట్లోనే సంధి తర్వాత వస్తుంది. నెక్స్ట్ విద్యార్థకం అంటే కర్మణిలో లింగ్ లకారం అని చెప్పాను చూసారు, అది మనకు బేసిక్ గా భాషాభ్యాస అనే దాంట్లో కవర్ అవుతాయి. ఒక్కో టాపిక్ వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది అవన్నీ మళ్ళీ కవర్ అవ్వడానికి. ఓకేనా అండి? ఇది ఓవరాల్ గా మీకు పరిచయ సిలబస్. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నా అడగదలుచుకుంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను, ఒకసారి అడగండి. లేదంటే నేను డైరెక్ట్ గా లెసన్ లోకి వెళ్ళిపోతాను. ఎవరైనా కూడా, పాత వాళ్ళు అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు. మ్యూట్ లో ఉంటారు కాబట్టి హ్యాండ్ రైజ్ చేస్తే పేరు చెప్తాను, లేదంటే ఏం అక్కర్లేదా, ఏం తెలుసుకోక్కర్లేదా? ఫైన్. ఫస్ట్ లెసన్ స్టార్ట్ అయ్యేది సూక్తి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు లేవని కంగారు పడకండి, పర్వాలేదు. ఇప్పుడు క్లాస్ వినండి, నేను ఫస్ట్ లెసన్ పంపిస్తాను. పంపించిన తర్వాత మీకు ఇవాళ పంపించేస్తాను ఫస్ట్ లెసన్. పంపించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎలాగో రెండోసారి వింటారు కాబట్టి అప్పుడు మీకు కవర్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ సూక్తి ఏంటండి? మేము ఉన్నవాళ్ళం తీసుకోవచ్చండి బుక్స్? తీసుకోండి, తీసుకోవాలి కదా మరి. పుస్తకం ఉన్నవాళ్ళు పుస్తకం తీసుకోండి. రైట్, చూడండి. కార్యాణం కర్మణ పారం యో గచ్చతి స బుద్ధిమాన్. రామాయణంలోంచి ఒక వాక్యం తీసుకొచ్చి పెట్టారు, శ్లోకంలో నుంచి ఒక వాక్యము. కార్యాణం కర్మణ పారం యో గచ్చతి స బుద్ధిమాన్. ముందు దీన్ని పద విభాగం చేసుకుంటే కార్యాణం కర్మణ పారం యహ గచ్చతి సహ బుద్ధిమాన్. అక్కడ వాక్యంలోకి శ్లోకంలోకి వెళ్ళినప్పుడు విసర్గలు మారిపోతూ ఉంటాయి, రకరకాల మార్పులు జరుగుతాయి విసర్గల్లో. అవి ఏమిటనేది 3వ లెవెల్లో కానీ తెలుసుకోలేరు. బ్రీఫ్ గా పరిచయాలు చెప్తారు దాని గురించి. సో ప్రస్తుతానికి ఏమిటి, యహ సహ అక్కడ ఉండేవి. అవి పద విభాగం చేసినప్పుడు అన్ని స్ప్లిట్ ఇస్తాం. ఏమిటి దాని మీనింగ్? కార్యాణం అంటే షష్ఠీ విభక్తి బహువచనం, పనుల యొక్క, కావలసిన పనులు ఏవైతే ఒక్కొక్క దానికే మీనింగ్ చెప్తున్నా వర్డ్ కి. ఫస్ట్ కర్మణ అంటే వాళ్ళ యొక్క పని చేత, ప్రయత్నము చేత. ఓకే, పారం
అంటే అవతలి ఒడ్డుకు వెళ్ళటం. ఇది బేసిక్ గా పదానికి పదానికే చెప్తున్నాను నేను. పారం అంటే అవతలి ఒడ్డుకి, అంటే దాన్ని సాధించటం. ఇక్కడ ఈ భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ నదులు కాలువలు లేవు కాబట్టి పని సాధించటం గురించి చెప్పుకోవాలి. ఓకే. యహ గచ్చతి, ఎవడైతే వెళ్తాడో, సహ బుద్ధిమాన్, అతడే బుద్ధిమంతుడు. అంటే ఏంటి? యహ కర్మణ కార్యాణం పారం గచ్చతి సహ బుద్ధిమాన్. యహ ఎవడైతే కర్మణ తన ప్రయత్నంతో కార్యాణం పారం గచ్చతి, అంటే కార్యముల యొక్క, అంటే పనులు చేయవలసిన పనులు ఏవైతే తన కర్తవ్యాలు అవి ఇవి ఉన్నాయి, తన సంకల్పాలు ఉన్నాయో వాటి యొక్క పారం గచ్చతి, అంటే అవి దాటి వెళ్తాడో, అంటే అర్థం ఏంటి? వాటిని పూర్తి చేసుకుంటాడో, వాటిని సాధిస్తాడో అతడే సహా, అతడు బుద్ధిమాన్, బుద్ధిమంతుడు అని దానికి అర్థం. వాళ్ళు ఇచ్చారు, బట్ మనకు ఒక్కొక్క పదానికి తెలుసుకుంటే మర్చిపోం కాబట్టి అది దాని అర్థం. యహ కర్మణ కార్యాణం పారం గచ్చతి సహ బుద్ధిమాన్. ఓకే, ఇది దాని యొక్క అర్థం. ఏంటండి కృష్ణఫణి గారు, ఇంకా మొదలవలేదు, అప్పుడే డౌట్ వచ్చేసింది. మనకి రామాయణం ఇచ్చారు కదండి, ఇట్లా ఈ సూక్తి ఎందులోది అని కూడా ఇస్తారండి, ఎగ్జామ్ లో వస్తుందండి, అట్లా రాదు. ఏమి ఎవరు సూక్తి ఇస్తారు, దాని మీనింగ్ రాయడం ఒక్కటే మీరు చేయాల్సింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు వాళ్ళు పునఃస్మరణం అని ఇచ్చారు. నేను మొత్తంగా అయితే నేను కంప్లీట్ గా పునఃస్మరణం చేయించను. ఆల్రెడీ మొన్ననే పరీక్ష రాశారు, ఇంకా 12 రోజులు ఇది పరీక్ష రాసి కరెక్ట్ గా కాబట్టి. బట్ బేసిక్ గా వర్తమాన కాలంలో లట్లకార ప్రయోగం పఠతి, పఠత, పఠంతి అది చదువుకున్నాము. నెక్స్ట్ భవిష్యత్ కాలంలో పఠిష్యతి, పఠిష్యత, పఠిష్యంతి అది చదువుకున్నాము. లకారం రుట్ లకారము. అలాగే భూతకాలంలో లంగ్ లకారం అపఠత్, అపఠతాం, అపఠన్ అది చదువుకున్నాము. అక్కడ వరకు వాళ్ళు అవే వాక్యాలు డిఫరెంట్ గా ఇచ్చారు. ఇవన్నీ ఆల్రెడీ మీరు చదివేసుకున్నవే కాబట్టి నేను మళ్ళీ వాటి వాక్యాలు చదివి వాటి అర్థాలు నేను చెప్పట్లేదు, వాళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి. ఓకే, అవే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ లకారాలన్నీ మళ్ళీ టేబుల్స్ కూడా ఇచ్చారు. లోట్ లకారంలో ప్రార్థన దిశ ఎట్లా వస్తుంది, పఠతు, పఠతాం, పఠంతు, అవి కూడా వాళ్ళు పుస్తకంలో టేబుల్స్ ఇచ్చేసారు మళ్ళీను. అలాగే పరస్మైపది ఆత్మనేపదికి మళ్ళీ 4 వస్తాయి కాబట్టి ఆత్మనేపది టేబుల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు, అవి కూడా ఇచ్చేసారు. విభక్తుల గురించి ఇచ్చారు. ప్రథమ విభక్తికి సంబంధించిన వాక్యాలు కొన్ని, ద్వితీయ విభక్తి మనం అనుకున్న రూల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, ద్వితీయ విభక్తి రూల్స్ గుర్తున్నాయి కదా అందరికీ, మర్చిపోలేదు కదా. కర్మపదానికి ద్వితీయ వస్తుంది, అభిత, పారిత, ఉభయతకి ద్వితీయ వస్తుంది, వినా శబ్దం ప్రయోగంలో ద్వితీయ వస్తుంది, ఇలా మనం చదువుకున్నాం. అలాగే అధివసతి, అధితిష్ఠతి వచ్చినప్పుడు ద్వితీయ వస్తుంది, అది ద్వితీయ విభక్తి. తృతీయ అంటే చేతం తోడంతో సహసాకం సార్థం తృతీయ వస్తుంది. అట్లాగే మన అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే భావవాచక పదాలు వచ్చినప్పుడు వాటికి తృతీయ వస్తుంది, సంతోషేణ, గర్వేణ అనుకుంటూ. అలాగే ఇంకా ఏముంది మనకి సాధన, అసలు ముందు బేసిక్ గా టూల్ కరణము, దానికి తృతీయ వస్తుంది, దేనితో పని జరుగుతుందో దానికి తృతీయ వస్తుందని. దానికన్నిటికీ వాక్యాలు మళ్ళీ మనం అక్కడ చదువుకునే మళ్ళీ ఇచ్చారు ఇక్కడ. చతుర్థి విభక్తి నియమాలు చాలా ఉన్నాయి. ముందు పర్పస్ ఆఫ్ ద యాక్షన్, నెక్స్ట్ ఫస్ట్ దదాతి యచ్చతి వచ్చినప్పుడు ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి, నెక్స్ట్ ఉద్దేశ్యం పర్పస్ ఆఫ్ యాక్షన్ 2, మూడవదేమో ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరం చెందితే ఒకటి ఇంకోటిగా మారితే అది అప్పుడు వస్తుంది. తర్వాత నమః, స్వస్తి ఇలాంటి ప్రయోగాల్లో అది వస్తుంది. అట్లాగే మనకి రోచతే వచ్చినప్పుడు కూడా వస్తుంది. అలాగే నెగటివ్ ఫీలింగ్స్ ఎవరి పట్ల అయితే ఉంటున్నాయో వారికి సంబంధించి చతుర్థి వస్తుంది. గమ్యస్థానానికి కూడా గచ్చతి మామూలుగా మనం వాడము, బట్ దాని ప్లేస్ ద్వితీయ వాడతాము, బట్ అక్కడ కూడా మనం చతుర్థి రాయొచ్చు. సో అండ్ సో ఫోర్ ఇట్లా మనం చదువుకోవడం జరిగింది. చతుర్థి విభక్తి నియమాలు ఆల్మోస్ట్ 6 or 7, రైట్. పంచమికి వచ్చేసరికి ఏముంది, వియోగం, పంచమి వియోగే కాబట్టి సెపరేషన్ అనే చోట మీకు అక్కడ పంచమి విభక్తి వస్తుందని. అట్లాగే భయము కలిగించే, దేని నుంచి భయమో దానికి సంబంధించి అది ఏ రకమైన ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఆ భయాన్ని కలిగించే శబ్దం అంటే ఆ భయాన్ని చెప్పే శబ్దం, భీత అవ్వచ్చు, భయం అవ్వచ్చు, లేకపోతే విభేతి అవ్వచ్చు, ఇలాంటివన్నిటికీ కూడా మనకేమంటారు పంచమి వస్తుందని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ కొత్తగా ఒకటి ఇచ్చారు మీకు, అక్కడ చెప్పండి రక్షతి అనేటటువంటి క్రియాపదం, అంతే కదా. రక్షించడం అంటే ఇప్పుడు దేని నుంచి అయితే భయపడుతున్నామో దేని నుంచి రక్షించడం అనే క్వశ్చన్ కూడా వస్తుందిగా. సో దానికి కూడా రక్షతి అని వచ్చినప్పుడు కూడా దేని నుంచి రక్షిస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా పంచమి వస్తుంది అని చెప్పుకున్నాము. అట్లాగే
పూర్వ పర శబ్దాలు వాడినప్పుడు కూడా చైత్రాత్ పూర్వ, వైశాఖాత్ పరహ, ఇవి కూడా చదువుకున్నాం కదా మనము. వాటికి వస్తుందని చదువుకున్నాం. పంచమి విభక్తి నియమాలు అవి. షష్ఠీ విభక్తికి వచ్చేసరికి సంబంధం చెప్తుంది. షష్ఠీ సంబంధే కాబట్టి సంబంధాన్ని చెప్తుంది కాబట్టి బిలాంగింగ్. సో దానికి వచ్చేసరికి షష్ఠి వస్తుందని. అలాగే సముదాయంలోంచి ఒక గ్రూప్ లో నుంచి ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు కూడా షష్ఠి చెప్పుకుంటామన్నాను. ఈ రూల్ సప్తమికి కూడా వర్తిస్తుంది. ఓకే, సో అది వస్తుందని చెప్పుకున్నాం షష్ఠి. అట్లాగే మనకి ఇప్పుడు ఏమంటారు, పూర్వం అనంతరం వాడాం కదా, దర్శనాత్ పూర్వం తస్య అనంతరం అని కూడా రాసుకున్నాం కదా. సో పూర్వం రాసేటప్పుడేమో పంచమి వస్తుంది, అలాగే అనంతరం రాసేటప్పుడేమో షష్ఠి వస్తుంది. అది కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ సప్తమికి వచ్చేసరికి ఏముంది, ఆధారవాచక శబ్దానికి దేని మీద ఉంది, దేనిలో ఉంది చెప్పాలి అన్నప్పుడు సప్తమి విభక్తి ప్రయోగం జరుగుతుంది. అలాగే కుత్ర కథ అంటే ఎక్కడ అనేది, ఆరు సమయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు, కథ అంటే సమయం కాబట్టి ఎప్పుడు అనే దానికి ఆన్సర్ సప్తమి విభక్తిలో వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది మనము. అలాగే ఇదేంటిది ఇప్పుడే చెప్పుకున్నాం, ఒకరిలో నుంచి సమూహంలోంచి ఒకరి గురించి కవిషు శ్రేష్ఠ ఇలా చెప్తాం చూసారా, అట్లాగా చెప్పడానికి కూడా వాడతాం. శ్రేష్ఠ శబ్దం వాడినప్పుడు కూడా మనము సప్తమి విభక్తి వాడతాము అని చెప్పుకున్నాం. అంటే అదొకటి పాజిటివ్ ఫీలింగ్స్, ఎవరి పట్ల అయితే పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటున్నాయో, స్నేహము, ప్రేమ, ఆదరము, ప్రీతి వగైరా వగైరా మనం చదివాం కదా. సో జ్యేష్ఠేషు ఆదర కరణీయ ఇవి చదువుకున్నాం కదా. సో అట్లాంటప్పుడు కూడా సప్తమి అని చెప్పి చదువుకోవడం జరిగింది. ఇకపోతే సంబోధనకు వచ్చేసరికి మనకి అడ్రస్సింగ్ కాబట్టి దానికి రకరకాల శబ్దాలు ఉన్నాయి, దానికి సంబోధన ప్రథమ విభక్తి కూడా ఉన్నది. సో వాటిని యాడ్ చేసి భో, అయి, అరే ఇట్లాంటివన్నీ వస్తాయి ముందర వాటికి. నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి ఎలా వస్తాయో దాని ప్రకారంగా రూపాలు రాసుకోవడం అనేది జరిగింది మనకి. అవన్నీ చెప్పుకున్నాము సంబోధన ప్రథమ విభక్తులు. ఇగాక ప్రత్యయాలు ఏం చదువుకున్నాము, తవతు ప్రత్యయం భూతకాల కృదంతం, భూత కృదంత రూపం తవతు ప్రత్యయం చదువుకున్నాము. గతవాన్, గతవతి, పఠితవాన్, పఠితవతి అవి చదువుకున్నాము. అలాగే తవతు ప్రత్యయంలో లింగ భేదం ఉంటుంది. అదే మీరు లకార రూపం ప్రయోగిస్తేనేమో లింగ భేదం ఉండదు, పురుష భేదం ఉంటుంది. అది చదువుకున్నాం మనం, రైట్. అదే త్వా ల్యప్ తుమున్ గురించి చదివాము. త్వా ల్యప్ రెండు ఒకే సందర్భంలో ఒకే కర్తతో రెండు పనులు జరుగుతున్నప్పుడు ఒకదానికి త్వా ఆర్ ల్యప్ వస్తుంది. త్వా ఎప్పుడు వస్తుంది, ప్లెయిన్ క్రియాపదాలు వచ్చినప్పుడు. ల్యప్ ఎప్పుడు వస్తుంది, ఉపసర్గతో కూడిన క్రియాపదాలు వచ్చినప్పుడు ల్యప్ వస్తుంది అని చెప్పుకున్నాము. అవి అవ్యయాల కిందే ఉంటాయి అవన్నీను. వాటికి లింగ భేదాలు ఉండవు, వచనాలు ఉండవు, విభక్తులు ఉండవు. అలాగే తుమున్ కూడా అంతే, అవ్యయము, అది ఉద్దేశ క్రియ. తుమున్ అనేది ఉద్దేశ క్రియను తెలిపేటటువంటి ప్రత్యయం. సో వెళ్ళి ఇంకా అసమాపక క్రియ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏదో ఉంటుంది చేయడానికి. సో సారీ, గంతుం ఉద్దేశ క్రియ కాబట్టి వెళ్ళుటకు అని చెప్పడం, గత్వా కదా అది, సారీ. సో దానికి చెప్పుకున్నాము. అది కూడా ఆ ప్రత్యయాల వరకు చెప్పుకున్నాం. ఇది ఓవరాల్ గా ప్రవేశలో ఇంత పుస్తకం చదివిందంతా టక్ 1-2 పేజీల్లో చెప్పేశారనమాట. ఇక్కడ ఇలా చెప్పేసుకుని ఉంటే బాగుండేది, మనం కూడా హాయిగా కదా ప్రవేశ అన్ని క్లాసులు అక్కర్లేదు, చక్కగా అయిపోయేది మాస్టర్ సిలబస్. బేసిక్ గా అది ప్రవేశ సిలబస్, రైట్. ఇప్పుడు పరిచయాలకు వచ్చేసాం, పెద్దవాళ్ళం అయిపోయాం మనం, ప్రమోషన్ వచ్చింది మనకి. విశేషణ విశేష్య భావంతో స్టార్ట్ అవుతుంది మన పరిచయ ఫస్ట్ లెసన్. విశేషణ విశేష్యాలు అంటే ఏమిటి? విశేష్యము అంటే నామ పదము, నామవాచకము. ఓకే, ఆ విశేష్యము అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, రామ, కృష్ణ, హైదరాబాద్, తిరుపతి, ఇలా రకరకాల పేర్లు చెప్పుకుంటాము. వృక్ష ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, చెట్టు, చేమ, ఇలాంటి అన్ని నామపదాలన్నీ విశేష్యములు అనబడతాయి. విశేష్యం ఓకే అనబడుతుంది. ఇప్పుడు ఈ నౌన్ గురించి ఏదైతే వివరిస్తూ చెప్తుందో, రైట్, ఒక బాలుడు ఉన్నాడు అంటాం, బాలహ అంటున్నాం. ఆ బాలుడు ఎలా ఉన్నాడు? పొడుగ్గా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా? ఓకే, ఇట్లాగా చెప్పేది ఏదైతే ఉందో అంటే ఆ బాలుణ్ణి వివరిస్తున్నాడు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, రాముడు గురించి వివరిస్తూ రాముడు వర్ణిస్తాం, రకరకాలుగా వర్ణిస్తాం. ఆజానుబాహుడు, సుందరాకారుడు, ప్రసన్నవదనుడు, ఇలా అన్ని వివరిస్తూ ఉంటాం కదా మనం, రైట్. సో అంటే ఏంటి, ఆయన్ని వివరించి చెప్తున్నాం, ఇలా ఉంటాడు అలా ఉంటాడు, వర్ణించి వర్ణించి చెప్తున్నాం. సో దట్ ద వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ నౌన్, ఏదైతే నామవాచక పదాన్ని వివరిస్తుందో, విశ్లేషిస్తుందో, దాని యొక్క గుణాలని తెలుపుతుందో,
మంచివాడు చెడ్డవాడు ఎంతో మంచివాడు ఆ పిల్లాడు అన్నారు అనుకోండి, అది వాడి గుణాన్ని చెప్తోంది. సో ఆ గుణాన్ని చెప్పేది ఏదైతే ఉందో గుణవాచక శబ్దము అంటారు. దీన్నే విశేషణం అంటారు. విశేష్యం నామవాచకము, విశేషణం మామూలుగా ఆ, దానికి సంబంధించినటువంటి ఎడ్జెక్టివ్. ఓకే, ఇప్పుడు ఏమిటి దీని గురించి అంత స్పెసిఫిక్ గా పర్టికులర్ గా అంత ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, ఒక టాపిక్ పెట్టుకుని మరీ నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సంస్కృతంలో అంటే, మీరు తెలుగులో చెప్పాలనుకోండి, ఆ పొడవైన పిల్లాడు ఉన్నాడే వాడి పేరే గోవిందుడు అంటారు మీరు మామూలుగా. ఏం చెప్తున్నాడు? ఆ పొడవైన పిల్లాడు అంటున్నారు అంతే. ఇక్కడ పొడవు అయినా అని అంటున్నారు తప్పితే ఆ పొడుగు పిల్లాడు లేకపోతే పొడుగ్గా ఉన్నాడు అని చెప్తారు తప్ప వేరే రకంగా ఏం చెప్పరు. రైట్? అలాగే దట్ టాల్ బాయ్ అంటారు ఇంగ్లీష్ లో చెప్పాల్సి వచ్చిన. ఓకే, కానీ అలాగే గర్ల్ చెప్పాలనుకోండి, సపోజ్ టాల్ గర్ల్ అని చెప్తారు. ఆ పొడవైన అమ్మాయి, అమ్మాయి పొడుగ్గా ఉంది కదా, పొడుగ్గా ఉన్న అమ్మాయి, లేదా తెల్లగా ఉన్న అమ్మాయి. తెల్లగా ఉన్న అబ్బాయి, తెల్లగా ఉన్న అమ్మాయి, అబ్బాయి అమ్మాయి మారుతుంది కానీ తెలుగులో మనకి తెల్లగా ఉన్న అనే మాటలో తేడా లేదు. అక్కడ అబ్బాయి అనే పుంలింగ శబ్దం వచ్చినా, ఇక్కడ అమ్మాయి అనే స్త్రీలింగ శబ్దం వచ్చినా, లేకపోతే ఒక వస్తువు, తెల్లని వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఆ వస్తువు గురించి వచ్చినా కూడా తెల్లగా ఉన్న అనే వస్తుంది కానీ మూడు చోట్ల ఇక్కడ అబ్బాయా అమ్మాయా లేకపోతే ఒక వస్తువా దాంతో సంబంధం లేదు తెలుగులో. సిమిలర్లీ విత్ ఇంగ్లీష్ ఆల్సో. సంస్కృతంలో అలా కాదు. సంస్కృతంలో మనకి శబ్దము వెరీ ఇంపార్టెంట్. శబ్దం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. తెలుసు కదా, వృక్ష పుంలింగం, చెట్టు మనకి నపుంసకలింగంగా చెట్టు ఉంది అని చెప్తాం మనం. చెట్టు ఉంది, ఆ చెట్టు అని చెప్తున్నప్పుడు సహ వృక్ష అంటున్నాం కదా మనము. అంతేగా తత్వృక్షం తత్వృక్షం అనో తత్వృక్ష అనో అంటలేదు కదా మనము. సో ఈ ఈ ఏమంటారు, ఈ శబ్దం అనే దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ మన సంస్కృతంలో. సో ఈ శబ్దము ఏ లింగంలో ఉందో అది చాలా ఏమంటారు, ఆ, ఏమంటారు దాన్ని, ఏమంటారు కబుక్కుని రావట్లన్నమాట, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ప్రముఖ పాత్ర వహిస్తుంది అది. ఓకే, ఎందుకు వహిస్తుంది అంటే ఇప్పుడు ఈ విశేషణం ఏదైతే చెప్పుకోబోతున్నామో మనము, ఈ విశేషణం కూడా ఆ విశేష్యము ఏ లింగంలో ఉందో, ఏ వచనంలో ఉందో, ఏ విభక్తిలో ఉందో అలా వస్తుంది, అది కూడా మారుతుంది దాని రకంగా. ఓకే, తెలుగులో ఇప్పుడు ఆజానుబాహుడైన రామునిచే, ఓకే, ఆజానుబాహుడైన రామునిచే రావణుడు చంపబడ్డాడు అని చెప్పామనుకోండి, అక్కడ విభక్తి దేనికి వస్తోంది? రామునిచే అని మాత్రమే వస్తోంది. ఆజానుబాహుడు అనే శబ్దానికి విభక్తి రావట్ల, ఆజానుబాహుడైన అని మాత్రమే వస్తుంది. కానీ సంస్కృతంలో అలా ఉండదు. అక్కడ రామ శబ్దం ఇప్పుడు విశేషణం ఏమైంది? ఆజానుబాహుడు అనేది విశేషణం అవుతోంది, రాముడు అనేది విశేష్యం అవుతోంది. సో ఆ విశేష్యానికి ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం ఉందో ఈ విశేషణానికి కూడా అన్ని వస్తాయి, అన్ని వస్తాయి అన్నమాట. ఓకే, ఎత్తైన బాలకుని పిలువు అన్నారు అనుకోండి ఎవరన్నా, పొడవైన అదే మన ఎత్తైన బాలకుని పిలువు, ఎత్తైన బాలకులను పిలువు, ఇది కూడా మాట్లాడాను నేను. రెండు చోట్ల ఎత్తైన మాత్రమే ఉంది, కానీ ఒకటి బాలకుని అని అంటే ఏకవచనంలో చెప్పాను, రెండవది బాలకులను అని బహువచనంలో చెప్పాను, కానీ తెలుగులో ఎత్తైన మార్ల అలాగే ఉంది. ఓకే, బాలకం ఆర్ బాలకాన్ రెండు మారుతుంది అక్కడ. సంస్కృతంలోకి వచ్చేసరికి అవి రెండు వచ్చినాయి, బాలకుని బాలకులను. తెలుగులో కూడా ఆ రెండు, బాలకం బాలకాన్ బానే ఉంది. ఎత్తైన వచ్చేసరికి ఏమవుతుంది, తెలుగులో ఎత్తైన మాత్రమే ఉంటుంది, కానీ సంస్కృతంలో ఎత్తైన అనడానికి ఒక శబ్దం ఉన్నత అని ఉంది. ఇప్పుడు ఈ ఉన్నత కాస్త ఏమవుతుంది, అక్కడ బాలకం అని ఉందనుకోండి, బాలక అనేది పుంలింగ శబ్దం కాబట్టి ఇది కూడా ఉన్నత అవుతుంది. ఆ బాలకం కాస్త పుంలింగంలో ద్వితీయ విభక్తిలో వచ్చింది కాబట్టి ఇది కూడా పుంలింగం ద్వితీయాలో ఉన్నతం అవుతుంది. సో ఉన్నతం బాలకం అని చెప్పాలి ఏకవచనంలో. మళ్ళీ బాలకాన్ అదే పుంలింగం అదే శబ్దము, కానీ బహువచనంలో వచ్చింది, ద్వితీయ విభక్తి, అదే పుంలింగము అదే విభక్తి కానీ బహువచనంలో వచ్చింది.
ఇది కూడా మారాలి. ఇది పుంలింగంలో ద్వితీయాభక్తిలో బహువచనంలో ఉన్నతాన్ బాలకాన్ అని చెప్పాలి. ఓకే, ఉన్నతాన్ బాలకాన్ అని చెప్పాలి. అదే బాలికను అని చెప్పి దాని లింగం మార్చామనుకోండి, అటు విశేష్యంది, అప్పుడేమవుతుంది, బాలికాం అవుతుంది. ఓకే, బాలికాహ అవుతుంది ఏకవచనం, బాలికను బాలికాం అవుతుంది, బాలికలను బాలికాహ అవుతుంది. గుర్తొస్తున్నాయేమో రూపాలు కొంచెం. ఇప్పుడు ఈ ఉన్నత శబ్దం ఎలా మారుతుంది? మరి బాలిక అనేది స్త్రీలింగ శబ్దం కదా, మరి ఈ ఉన్నత అనే ప్రాతిపదిక ఏమవుతుంది? ఉన్నత ఏమో పుంలింగంలో అవుతోంది, స్త్రీలింగంలోకి వచ్చరికి ఉన్నత అవుతుంది. ఇప్పుడు బాలిక కాస్త బాలికాం అని ద్వితీయ విభక్తిలోకి వచ్చింది. సో ఇది కూడా ద్వితీయ విభక్తిలోకి రావాలి, ఉన్నతాం బాలికాం అని రావాలి. ఓకే, అలాగే బాలికాహ వచ్చింది, ద్వితీయ విభక్తే ఉంది కానీ బహువచనంలో ఉంది. ఇది కూడా మారుతుంది, ఉన్నతాహ బాలికాహ, ఉన్నతాహ బాలికాహ. సిమిలర్లీ ఉత్తమః బాలకః ఉత్తమా బాలిక అని వస్తుంది. మరి పుస్తకంలో కూడా చెప్పాలనుకోండి, సపోజ్ నపుంసకలింగం కూడా పుస్తకం చెప్పామనుకోండి, ఉత్తమం మంచి పుస్తకం, మంచి బాలుడు మంచి బాలిక అయింది. ఉత్తమ ఉన్నత కాస్త ఉత్తమ కింద మార్చా నేను. ఉత్తమ బాలిక బాలక ఉత్తమా బాలిక అయినాయి. మరి పుస్తకం నపుంసకలింగం ఇప్పుడు చెప్పాలంటే ఉత్తమం పుస్తకం అవ్వాలంటే బేసిక్ గా ఉత్తమ అనేదే ఉంటుంది ప్రాతిపదిక. ప్రాతిపదిక ఇన్ ద సెన్స్ ఆ వర్డ్ నుంచి ఉత్తమ, ఉత్తమా, ఉత్తమం 3 రకాలు వస్తాయి. ఈ 3 రకాలు వచ్చింది, అడ్జెక్టివ్ అదే ఉంటుంది, దానికి 3 రూపాలు వస్తాయి. 3 లింగాల్లో 3 రూపాలు వస్తాయి. ఎప్పుడైతే లింగ భేదము జరిగిందో వాటికి అన్ని విభక్తులు వస్తాయి. సో ఇప్పుడు ఉన్నతకి అన్ని విభక్తులు రావాలంటే ఉన్నత అకారాంతం అవుతుంది కాబట్టి రామశబ్దం లాగా వచ్చేస్తాయి మొత్తం అన్ని. ఉత్తమ 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 ఉత్తమో ఉత్తమా, ఉత్తమం ఉత్తమో ఉత్తమాన్, ఉత్తమేన ఉత్తమాభ్య, ఇలా అన్ని విభక్తులు వస్తాయి. ఉత్తమా స్త్రీలింగం కాస్త ఆకారాంతంగా వస్తుంది కాబట్టి అది రమా శబ్దం లాగా మొత్తం అన్ని దానికి విభక్తులు వస్తాయి. రమా రమే రమాల, ఉత్తమా ఉత్తమే ఉత్తమా, ఉత్తమాం ఉత్తమే ఉత్తమా, ఉత్తమయా ఉత్తమాభ్య, సేమ్ అలా వస్తాయి. ఉత్తమము చెప్తున్నాము నపుంసకలింగంలో. సో ఉత్తమంకి వచ్చేసరికి ఏమవుతుంది, పుస్తకం నపుంసకలింగం కాబట్టి పుస్తకం, పుస్తకే పుస్తకాని జ్ఞాన శబ్దంలో వస్తుంది కాబట్టి ఉత్తమం ఉత్తమే ఉత్తమాని, ఉత్తమం పుస్తకం ఉత్తమాని పుస్తకాని, ఉత్తమః బాలకః ఉత్తమాః బాలకాః, ఉత్తమా బాలిక ఉత్తమాః బాలక. ఏమండి మరి బహువచనంలో అక్కడ ఉత్తమాహ వచ్చింది, ఇక్కడ ఉత్తమాహ వచ్చింది, మరి ఎలా తెలుస్తుంది అంటే పక్కనున్న విశేషాన్ని బట్టి తెలుస్తుంది అది ఏ లింగం. ఉత్తమాహ బాలకాహ కూడా ఉంది, ఉత్తమాహ బాలికాహ కూడా ఉంది. మరి ఉత్తమాహ ఏ లింగము అని అడిగితే ఎలా చెప్తాం? పక్కనున్న విశేషాన్ని చూసి చెప్పాలి, పక్క వాళ్ళతో మంచిగా ఉండాలి. అందుకని పక్క వాళ్ళని చూసి పక్కన విశేషాన్ని చూసి, బాబు ఇది స్త్రీలింగంలో ఉందంటే ఓహో ఈ ఉత్తమ శబ్దం కూడా స్త్రీలింగంలోనే ఉంది, లేకపోతే పుంలింగంలో ఉంటే పుల్లింగంలో ఉంది అని చెప్పాలి. బేసిక్ గా చెప్పదలుచుకుంది ఏంటి, యల్లింగం యద్వచనం యా విభక్తి విశేష్యస్య అని ఒక శ్లోకం ఇస్తారు మీకు. తల్లింగం తద్వచనం సాచ విభక్తి విశేషణస్యాపి. యల్లింగం యత్ లింగం యత్ వచనం యా విభక్తి విశేష్యస్య, ఏ లింగము ఏ విభక్తి ఏ వచనము విశేష్యానికి ఉందో తల్లింగం తత్ లింగం ఆ లింగమే, తత్ వచనం సా వచనం సా విభక్తి, తత్ వచనం సా విభక్తి, విభక్తి స్త్రీలింగం కాబట్టి అట్లా వచ్చింది. అదే వచనం అదే విభక్తి విశేషణస్య అపి, విశేషణానికి కూడా ఉంటుంది. సో విశేషణ విశేష భావం అనేది అంతా ఈ శ్లోకంలోనే ఉంటుంది. మీరు అది పెట్టారంటే ఇది మార్చాల్సిందే, అది మారుతోందంటే ఇది కంపల్సరీ మారి తీరాలి, దాంట్లో డౌటే లేదు. మరి ఎందుకండి ఈ కాస్త చెప్పడానికి 3 పాఠాలు ఎందుకండి అంటే, ఈ కాస్త కేవలం ఉత్తమ అనే శబ్దంతో ఆగిపోవట్లేదు కదా, మనకి చాలా వస్తాయి. అంటే ఈ రకమైనటువంటి గుణాలు చెప్పేటటువంటి వస్తాయి, గుణవాచక శబ్దాలు వస్తాయి. అలాగే నంబర్స్ కూడా విశేషణాలే సంస్కృతంలో, పూర్ణ ప్రత్యయాలు కూడా విశేషణాలే సంస్కృతంలో, చిచ్చన ప్రయోగాలు చేసినప్పుడు వచ్చే పదాలు కూడా విశేషణాలు సంస్కృతంలో. అంటే విశేషణాలు అన్నామంటే వీటన్నిటికీ విభక్తులు ఉంటాయి, అందుకని 3 పాఠాలు పెట్టారు. ఓకే, ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్కటి పెట్టారు. మీకు ఫస్ట్ లెసన్ లో చెప్పేది అండ్ సెకండ్ లెసన్ కూడా ఆల్మోస్ట్ మీకు నార్మల్ ఇవి వచ్చి
నెంబర్స్ ఇస్తారు, నెంబర్స్ కూడా చెప్తారు. సో ఒకసారి నేను ఇక్కడ షేర్ చేస్తాను, ఉండండి. నా దగ్గర లెసన్స్ ఉన్నాయి కదా, షేర్ చేస్తాను. అయ్యో, లెసన్స్ ఎక్కడున్నాయో కనిపించట్లేదు, చూస్తాను. ఓకే, సో ఇది ఫస్ట్ లెసన్ పీడిఎఫ్ అండి, నేను పంపిస్తాను ఇవాళ గ్రూప్ లోను, స్కాన్ చేసింది. ఇదంతా అయిపోయి మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇక్కడి నుంచి చెప్పుకున్నాము. విశేషణ భావ దగ్గర చెప్పుకుని, ఇక్కడ ఇందాక నేను చెప్పిన శ్లోకము ఇక్కడికి వచ్చిందనమాట. 2 పేజీలు అయ్యాక ఇగో యల్లింగం యద్వచనం యాచ విభక్తి విశేష్యస్య తల్లింగం తద్వచనం సాచ విభక్తి విశేషణస్యాపి అని ఉంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏమిటి అంటే, ఈ పైన స్టార్టింగ్ లో ఈ వాక్యాలు ఒక్కొక్కటి చదివి నేను చెప్పబోతున్నాను. దాన్ని బట్టి లింగాలు జస్ట్ అబ్జర్వేషన్ ఇది. ఓకే, సో నీలః మేఘః చలతి. ఓకే, నీలః మేఘః చలతి. నీలమేఘము, నీలముగా ఉన్నటువంటి మేఘము వెళ్తున్నది అంటే పైన కదులుతోంది అనమాట. నీలః మేఘః. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి? ఈ బోల్డ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి విశేషణాలు. సో మేఘః అనేది పుంలింగ శబ్దము, ఏకవచనంలో ఉంది, ప్రథమా విభక్తిలో. నీలకః మేఘః చలతి అంటే ప్రథమా విభక్తిలో ఉంది. సో నీల శబ్దానికి కూడా పుంలింగము, ప్రథమా విభక్తి, ఏకవచనమే వచ్చింది. నీలః మేఘః. ఉన్నతః నారికేళ వృక్షః అస్తి. ఎత్తైన కొబ్బరి చెట్టు ఉన్నది. నారికేళ వృక్షః, వృక్షః పుంలింగ శబ్దము కాబట్టి ఉన్నతః అనేది కూడా, ఇంకా పెద్ద జూమ్ చేయనా? పెద్దగా కనిపిస్తోందా? జూమ్ చేయాలా? ఓకే, ఉన్నతః నారికేళ వృక్షః. వృక్షః పుంలింగ శబ్దం కాబట్టి ఈ ఉన్నత అనే విశేషణానికి కూడా పుంలింగము, ప్రథమా విభక్తి, ఏకవచనమే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అంతా ప్రథమా విభక్తివే చూపిస్తున్నారు ఇక్కడ మీకు. సో అదే వచ్చింది, రైట్. నెక్స్ట్, సా చతురా బాలిక. ఆమె తెలివైన బాలిక. బాలిక స్త్రీలింగ శబ్దం వచ్చింది కాబట్టి తెలివైన. చతుర శబ్దానికి చతురః, చతురా, చతురం అని వస్తుంది. సో చతురా అని స్త్రీలింగం, ప్రథమా విభక్తి, ఏకవచనంలో వచ్చిందనమాట. నెక్స్ట్, సుందరం నగరం భారతే అస్తి. అందమైన నగరము భారతదేశంలో ఉన్నది. నగరం నపుంసకలింగ శబ్దం కాబట్టి సుందర శబ్దానికి ఓకే, సుందరః, సుందరి, సుందరి. ఇక్కడ సుందరి అని వస్తుంది. సో సుందరి, సుందరం అని వస్తుంది కాబట్టి సుందరం నగరం నపుంసకలింగము, ఏకవచనంలో వచ్చిందనమాట. నెక్స్ట్, కాతరా స్త్రీ. మళ్ళీ కూడా ఒక 10 minutes లో ఇదవుతుందండి, మళ్ళీ లాగిన్ అవుదురు గాని. సో కాతరా స్త్రీ వేపతే. మీకు మీనింగ్ ఇచ్చారు. వేపతే అంటే కూడా కిందకి ఇస్తారు, వణుకుతున్నది అని అర్థం అనమాట, షివరింగ్ అనమాట. కాతరా అంటే కొంచెం కంగారు పడుతున్నటువంటి, కొంచెం భయపడుతున్నటువంటి, లైట్ గా టెన్షన్ పడుతున్నా అంటామే మనం, అట్లాంటిది అనమాట. సో కాతరా స్త్రీ వేపతే. స్త్రీ స్త్రీలింగ శబ్దం కాబట్టి
కాతర అనే శబ్దానికి కూడా కాతరహ, కాతరా, కాతరం అనే రూపాలు వస్తాయి. సో కాతరా స్త్రీ వేపతే, కంగారు పడుతున్నటువంటి స్త్రీ, మహిళ వణుకుతున్నది అంటే భయంతో వణుకుతున్నారు, కంగారుతో కూడా అదురుపాటు వస్తుంది అంటాం చూసారు మనం, అట్లాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ సా మలినం వస్త్రం క్షాళయతి. మలినం వస్త్రం, వస్త్రం నపుంసకలింగ శబ్దం కాబట్టి మలినం ఇక్కడ ద్వితీయ విభక్తిలో వచ్చింది ఇది. ఎందుకు? ఆమె మలినమైన వస్త్రమును క్షాళయతి అంటే శుభ్రపరుస్తున్నది, ఉతుకుతున్నది. ను వస్తోంది, వస్త్రమును, కాబట్టి ఇక్కడ నపుంసకలింగము ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. సో మలిన శబ్దానికి కూడా మలిన, మలిన, మలినం అని వస్తాయి రూపాలు. సో మలినం అనేది వచ్చింది నపుంసకలింగం కాబట్టి. వృక్షే ఉత్తమం ఫలం అస్తి. వృక్షము చెట్టు మీద మంచి పండు ఉన్నది. ఫలం నపుంసకలింగం ప్రథమా విభక్తిలో ఉంది. సో ఉత్తమం అని, అది కూడా ఉత్తమ, ఉత్తమా, ఉత్తమం అని వస్తాయి. ఇక్కడ నపుంసకలింగం ప్రథమా ఏకవచనంలో ఉంది కాబట్టి ఉత్తమ శబ్దం కూడా ప్రథమా ఏకవచనంలో ఉత్తమం కింద ఉంది. ఉదారః పురుషః దేశే విరళః. ఉదారః అంటే ఉదార స్వభావం కలిగినటువంటి పురుషః, పురుషుడు, దేశం అంటే మనిషి అని అర్థం. దేశంలో విరళః అంటే రేర్, అరుదు అంటామే మనము, అదనమాట విరళః. సో చాలా రేర్ గా కనిపిస్తారు మనకి అని చెప్పడం అనమాట. ఉదారః, ఉదారా, ఉదారం. పురుషః పుంలింగ శబ్దం వచ్చింది కాబట్టి ఉదారః అని పుంలింగ ఏకవచనంలోనే వచ్చింది. రైట్, నెక్స్ట్ విధేయః ఛాత్రః అత్ర అస్తి. విధేయుడు అంటే బాగా పొలైట్ గా ఉన్నటువంటి విధేయుడైనటువంటి విద్యార్థి ఇక్కడ ఉన్నాడు. ఛాత్రః శబ్దము పుంలింగం కాబట్టి ఏకవచనం ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి ఉదార శబ్దానికి విధేయ శబ్దానికి విధేయః అని వచ్చింది. విధేయః, విధేయా, విధేయం అని వస్తుంది. సో సో విధేయ అని పుంలింగం ప్రథమా విభక్తి ఏకవచనంలో అది వచ్చిందనమాట. విధేయ ఛాత్ర. అదే ఛాత్ర ఉందనుకోండి, అక్కడ విధేయా ఛాత్ర అని రావాలి. ఓకే, ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి ఛాత్ర వచ్చినట్టు విధేయ వచ్చింది. నెక్స్ట్ అంబ ఏషా ఉత్తమా శాటికా అస్తి. అమ్మా ఇది చాలా మంచి చీరగా ఉన్నది అంటే చాలా బాగుంది చీర అని చెప్తామే, అదనమాట. శాటిక స్త్రీలింగం కాబట్టి ఉత్తమ, ఉత్తమ, ఉత్తమంలో ఉత్తమ శబ్దానికి స్త్రీలింగ రూపం వచ్చి ఉత్తమా అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ చతురః బాలకః సర్వదా చింతయతి. తెలివైన బాలుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. సో బాలకః పుంలింగ శబ్దం కాబట్టి ఒక్క నిమిషం అండి, ఎవరికో మళ్ళీ ప్రాబ్లం అవుతోంది. సో చతురః బాలకః, చతురః, చతురా, చతురం వస్తుంది కాబట్టి బాలకః పుంలింగానికి చతురః అని పుంలింగ రూపం వచ్చింది. స్యూతే సమీచీనా లేఖనీ అస్తి. స్యూతః అంటే పుంలింగ శబ్దం, స్యూతే అంటే సంచిలో, బ్యాగ్ లో. సమీచీనా లేఖనీ అస్తి. సమీచీన శబ్దము అవ్యయంగా కూడా వాడతారు, సమీచీనం అన్నట్టుగా ఒక రకంగా, అంటే జనరల్ గా సమీచీనం అని అంటారు. ఉత్తమం, సమీచీనం అని చెప్పేటప్పుడు జనరల్ గా వాడేస్తారు, అవ్యయమని కాదు, నపుంసకలింగంలో వాడతారు. బట్ యూజువల్ గా ఇలా విశేషంతో కలిపి చెప్పేటప్పుడు దానికి కూడా లింగ భేదాలు వస్తాయి. ఓకే, లేఖనీ స్త్రీలింగ శబ్దం కాబట్టి సమీచీన వస్తుంది. అదే పుస్తకం ఉంటే సమీచీనం వస్తుంది. ఓకే, అలాగే ఆసందః వచ్చింది అనుకోండి, అది పుంలింగం కాబట్టి సమీచీనః వస్తుంది. రైట్, సో ఇట్లాగా మనకి రకరకాలుగా మారుతూ ఉంటుంది. అన్ని ఏమంటారు, లింగాలతోటి ఏ లింగం వస్తే ఆ లింగంతో విశేషణం కూడా మారుతూ ఉంటుంది. సిమిలర్లీ
భగవద్గీతాయాం ఉత్తమః విచారः అస్తి. భగవద్గీతలో మంచి విచారः అంటే ఆలోచన, చక్కటి ఆలోచన ఉన్నది. విచారः పుంలింగ శబ్దం కాబట్టి ఉత్తమః అని పుంలింగ రూపంలో వచ్చిందనమాట. అది సుందరీ బాలికా నృత్యతి. సుందరః ఇక్కడ దీనికి కొన్నింటికి చిన్న చిన్న ఎక్సెప్షన్స్ వస్తాయి. సుందరహకి సుందరా అని రాదు, సుందరీ వస్తుంది. సుందరీ బాలికా నృత్యతి, అందమైన అమ్మాయి నర్తిస్తున్నది. సుందరీ ఇప్పుడు బాలిక స్త్రీలింగం కాబట్టి అదే సుందరః బాలకః అనాలి. సుందరీ బాలిక సుందరం నగరం ఇలాగా వస్తాయన్నమాట. ఓకే. పండితః శిక్షకః సమ్యక్ పాఠయతి. పండితుడైనటువంటి శిక్షకుడు, అధ్యాపకుడు చక్కగా బోధిస్తున్నాడు. ఓకే. సో శిక్షకః ఇక్కడ పండితః, శిక్షకః పుంలింగం కాబట్టి పండితః వచ్చింది. పండిత, శిక్షిక అలా వస్తుంది అనమాట యూజువల్ గా. ఓకే. సో ఇట్లాగా ఇంకా ఉన్నాయా వాక్యాలు చూద్దాం. లేదు. సో ఇలాగా బేసిక్ గా మీకు ఏ లింగం, ఏ వచనం, ఏ విభక్తులు, ప్రస్తుతానికి ఇక్కడైతే మీకు ప్రథమ విభక్తి ఏకవచనంలోనే చూపించారు అన్ని ఏం చెప్పినాను, ఏ లింగం చెప్పినా కూడాను. సో దానికి తగ్గట్టుగా విశేషణము మార్పు చెందుతుంది, చెందాలి అనేదే విశేషణ విశేష్య భావము. కిందన దాన్నే అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నదే, అంతా ఎలాగ చెప్పుకున్నామో అవే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. చేసి కిందన బహువచనాలు కూడా ఈ వాక్యాలు ఇచ్చారు చూడండి. సుందరా, ఇందాక వరకు సుందరః ఏకవచనంలో వచ్చింది. ఇప్పుడు సుందరాః తరుణాః తత్ర తిష్టంతి. అందమైన యువకులు అక్కడ ఉన్నారు. సుందరః తరుణః ఏకవచనంలో అయితే అలా వస్తుంది. తరుణః ఏకవచనం వస్తే పుంలింగం కాబట్టి సుందరః వస్తుంది. తరుణాః బహువచనం వచ్చినప్పుడు అది సుందరాః అని కూడా బహువచనం రావాలి. అది చెప్పడానికి ఈ వాక్యాలు చెప్తున్నారు వాళ్ళు. చతురాః బాలకాః నదీం తరంతి. తెలివైన బాలకులు నదిని దాటుతున్నారు, ఈదుతున్నారు. బాలకాః పుంలింగం బహువచనం వచ్చింది ప్రథమ కాబట్టి చతుర శబ్దానికి కూడా పుంలింగ బహువచనంలో వచ్చింది. ప్రథమ విభక్తిలో చతురాః అని రూపం వచ్చింది. క్రూరాః మృగాః అరణ్యే విహరంతి. క్రూరమైనటువంటి మృగములు అరణ్యములో తిరుగుతున్నవి. మృగః పుంలింగ శబ్దం, మృగాః ప్రథమ బహువచనం కాబట్టి క్రూర శబ్దానికి కూడా క్రూరాః అని బహువచనం వచ్చింది. వృక్షే ఉత్తమాని పుష్పాణి వికసంతి. ఇందాక ఉత్తమం ఫలం అస్తి అన్నాం, ఇప్పుడు ఉత్తమాని పుష్పాణి అని చెప్తున్నాము. ఓకే. ఎందుకు పుష్పం నపుంసకలింగం, పుష్పాణి బహువచనం వచ్చింది ప్రథమ విభక్తిలో. సో ఉత్తమాని అని ప్రథమ విభక్తి బహువచనం నపుంసకలింగంలో వస్తుంది. ఓకే. అలాగే దుష్టాః చోరాః ఆరక్షకాత్ బిభ్యతి. బిభ్యతి అనే పదానికి అర్థము భయపడుతున్నారు అని. బిభ్యతి అనేది బహువచన రూపం అండి. బిభేతి అనేది ఏకవచన రూపము. కొన్ని ఉంటాయి అలాగా. మనకి దదాతి కూడా దదతి అని వస్తుంది. సో బిభేతికి బిభ్యతి అని వస్తుంది. అలేఖ్య గారు మీరు సంథింగ్ ఏదో స్క్రీన్ మీద రాస్తున్నారో సంథింగ్ ఏదో అవుతోంది, ఏం చెయ్యకండి. సో బిభ్యతి అంటే అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. సో బిభ్యతి అనేది బహువచనం వస్తుంది. భయపడుతున్నారు ఏమిటిట? దుష్టులైన దొంగలు పోలీసు నుండి, రక్షక భటుని నుంచి భయపడుతున్నారు. వారి వల్ల, అతని వల్ల భయపడుతున్నారు. సో చోరహ పుంలింగంలో ఉంటుంది శబ్దము, చోరాహ బహువచనం కాబట్టి దుష్టాహ అని బహువచనంలో వచ్చింది. దీర్ఘాహ లతాహ వాయునా కంపంతే. పొడవైన తీగలు గాలికి ఊగుతున్నవి, గాలితో ఊగుతున్నవి. ఓకే. లతాహ, లతా శబ్దం స్త్రీలింగ శబ్దము కాబట్టి బహువచనంలో ఉంది కాబట్టి దీర్ఘ శబ్దానికి కూడా స్త్రీలింగ బహువచన రూపం వచ్చి దీర్ఘాహ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఉద్యానే ఉత్తమాని సస్యాని వర్ధంతే. తోటలో చక్కటి పంటలు పండుతున్నవి, పెరుగుతున్నవి. సస్యాని, సస్యం నపుంసకలింగం కాబట్టి సస్యాని వచ్చింది కాబట్టి ఉత్తమాని.
సో ఎక్కడున్నాము? ఉద్యానే ఉత్తమాని సస్యాని వర్ధంతే. ఓకే. జీవనే అనేకాని కష్టాని భవంతి. జీవితంలో చాలా కష్టములు ఉంటాయి. ఓకే, ఉంటాయి అని చెప్తారు. కష్టానికి కూడా అనేకాని, అనేక అనే శబ్దము, సర్వ శబ్దము, ఇవన్నీ కూడా విశేషణాల కింద వస్తాయి. ఓకే, అందరూ మనుషులు అని చెప్పేటప్పుడు మనుషులకి ఎవరు వాళ్ళు, ఎలాంటి మనుషులు అంటే అందరు మనుషులు అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి సర్వ శబ్దము, ఈ అనేక శబ్దము, ఈ రెండు కూడా మనకి విశేషణాల కింద వస్తాయి. ఈవెన్ ఆ బాలుడు అని చెప్పేటప్పుడు అని చెప్తున్నప్పుడు కూడా ఆ లేకపోతే ఈ బాలిక ఇలా చెప్తున్నప్పుడు కూడా అవి కూడా అంటే ఆ తద్ శబ్దాలు అవి కూడా ఏతద్ శబ్దాలు కూడా విశేషణాల కింద వస్తాయి. సో వాటికి కూడా విభక్తులు అలా మారతాయి అన్నమాట. సో అనేకాని కష్టాని అక్కడ అలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వాక్యం చూడండి. గ్రంథాలయే సమీచీనౌ గ్రంథౌ స్తః. ద్వివచనంలో ఉంది వాక్యం. గ్రంథ పుంలింగం, గ్రంథ గ్రంథౌ గ్రంథాః. గ్రంథౌ ద్వివచనంలో వచ్చింది కాబట్టి సమీచీనౌ సమీచీనః సమీచీనౌ సమీచీనాః. సో దానికి కూడా ద్వివచనం వచ్చింది. ఓకే, ప్రథమ విభక్తి ద్వివచనం వచ్చింది దానికి కూడా. అలాగే బుద్ధిమత్యౌ బాలికే సమ్యక్ పఠతః. బాలికా శబ్దంలో ద్వివచనం ఏమొస్తుంది? బాలిక, బాలికే, బాలికాః వస్తుంది కదా, రమారమే రమాహలాగా. సో బాలికా శబ్దం ఆకారాంత శబ్దం కాబట్టి దాంట్లో ద్వివచనం బాలికే వచ్చింది. రైట్. బాలికలు, బాలికే అంటే ఇద్దరు బాలికలు చక్కగా చదువుతున్నారు. పఠతః ద్వివచనం వచ్చింది. బుద్ధిమత్యౌ అని ఎట్లా వచ్చింది మరి అంటే, మామూలుగా బుద్ధిమత్ శబ్దానికి ఏమవుతుంది? బుద్ధిమాన్ అనేది పుంలింగం అవుతుంది. సహబుద్ధిమాన్ ఇందాక సూక్తిలో వచ్చింది కదా. సో బుద్ధిమాన్ పుంలింగం, జస్ట్ లైక్ భవాన్ భవతి వచ్చినట్టుగానే బుద్ధిమాన్ పుంలింగం వస్తుంది, బుద్ధిమతి స్త్రీలింగం వస్తుంది, బుద్ధిమత్ నపుంసకలింగం వస్తుంది. మనకు ఆ ప్రయోగం లేదు కాబట్టి ప్రస్తుతం దాని గురించి వర్రీ అవసరం లేదు. సో బుద్ధిమాన్ బుద్ధిమతి. సో బుద్ధిమాన్ బాలకః బుద్ధిమతి బాలిక అవుతుంది, లైక్ సుందరి వచ్చినట్టుగానే. సో ఇప్పుడు ఎప్పుడైతే రెండు డిఫరెంట్ శబ్దాలు, ఓకే, బుద్ధిమతి అనేది డిఫరెంట్ శబ్దం, బుద్ధిమాన్ అనేది డిఫరెంట్ శబ్దం, బాలకః వేరు, బాలిక వేరు. ఈ బాలికా శబ్దం ఆకారాంతం కాబట్టి దాని శబ్ద రూపంగా దానికి ద్వివచనంలో బాలికే అనే రూపం వస్తుంది. బుద్ధిమతి శబ్దం ఏమవుతుంది? ఈకారాంత శబ్దం అది కాబట్టి ఏమవుతుంది? గౌరీ శబ్దం లాగా వస్తుంది. గౌరీ శబ్దంలో ద్వివచనం ఎలా వస్తుంది? గౌరీ, గౌర్యౌ, గౌర్యః అని వస్తుంది. కాబట్టి బుద్ధిమత్యౌ బాలికే అని, అక్కడ బాలికే అన్నాం కాబట్టి బుద్ధిమత్యే అనడానికి లేదు. సో ఈ విశేషణాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఉత్తమ, ఉత్తమ, ఉత్తమం జనరల్ గా అట్లాగే వస్తాయి. కొన్ని చోట్ల ఈకారాంతాలు వస్తాయి స్త్రీలింగాలకి. ఓకే, సో ఈకారాంతాలు వచ్చినప్పుడు విశేషణాలు అవి మనకి గౌరీ శబ్దం లాగా చెప్పుకోవాలి. అలాగే బాలిక అనే కాకుండా స్త్రీలింగ శబ్దాలు ఈకారాంతంగా ఉంటాయిగా చాలా. రైట్. నర్తకి ఉందనుకోండి, సుందరి నర్తకి అన్నారనుకోండి, దానికి రూపాలు రావాలంటే నర్తకికి గౌరీ లాగానే వస్తాయి, సుందరి కూడా గౌరీలానే వస్తాయి. ఉత్తమ నర్తకి, చక్కటి నర్తకి మణి అన్నాను, ఉత్తమ నర్తకి అంటారు. అప్పుడు ఉత్తమ అనేది రమాశబ్దం లాగా వస్తుంది, నర్తకి మామూలుగా గౌరీ లాగా వస్తుంది. సో అంతాలు ఏవైతే ఉంటాయో ఆ అంతాల ప్రకారంగానే వాటి వస్తాయి. కానీ లింగము, వచనం, విభక్తి మాత్రం రెండిటికి సేమ్ ఉండాలి. అంతం డిఫరెంట్ ఉంటుంది, ఏ అంతం ప్రకారం ఆ అంత శబ్ద రూపాలు వస్తాయన్నమాట. ఓకేనా, అర్థమైందా ఈ విషయం? సో బుద్ధిమత్యౌ బాలికే అని అనాలి. బుద్ధిమతి, బుద్ధిమత్యౌ, బుద్ధిమత్యః వస్తుంది కాబట్టి. అక్కడ అలా ఇవ్వకుండా ఉత్తమ బాలిక అన్నారు అనుకోండి, గొడవే లేదు, ఉత్తమే బాలికే అనేస్తాం. ఎందుకంటే ఉత్తమ అనేది రమాశబ్దంలానే వస్తుంది కాబట్టి. సో ఏ అంతము ఎలా ఉంటే దాని ప్రకారంగా ఆ లింగంలో ఆ శబ్దాలు ఎలా వస్తాయో అలాగే వస్తాయి. అది అన్నిటికీ ఇక్కడ ఏ వచ్చింది కదా అక్కడ ఏ పెట్టేద్దాం, అక్కడ ఆహ వచ్చింది కదా అక్కడ ఆహ పెట్టడం అని కుదరదు. ఏ రకంగా వస్తుందో రూపము మనం చదువుకున్న వాటిల్లో ఆ అంతాలతోటి ఆ లింగాల్లో అలాగే రూపాలు వస్తాయి. ఓకే, తర్వాతది కార్యక్రమే దక్షాః కార్యకర్తారః విరాజంతే. కార్యక్రమంలో దక్షాః అంటే సామర్థ్యము కలిగినటువంటి, దక్షులైనటువంటి, కార్యకర్తారః. కార్యకర్తారః ఎక్కడి నుంచి వచ్చింది?
కార్యకర్తృ శబ్దం. కార్యకర్తృ శబ్దం అన్నమాట, రుకారాంత శబ్దం. సో కార్యకర్త, కార్యకర్తారౌ, కార్యకర్తారహ. నాకు తెలిసి ప్రవేశ పుస్తకంలో ఉంది ఇది. సో కార్యకర్త శబ్దం ఉంటుంది, కార్యకర్త లేకపోయినా కర్తా శబ్దం, కర్తృ శబ్దం ఉంటుంది. సో కర్త, కర్తారౌ, కర్తారహ అని వస్తుంది అనమాట, బహువచనం ప్రథమా విభక్తి. సో దక్షులైన కార్యకర్తలు విరాజంతే, శోభిల్లుతున్నారు, ప్రకాశిస్తున్నారు. సో కార్యకర్తారహ పుంలింగంలో బహువచనంలో వచ్చింది, అది రుకారాంత శబ్దం కాబట్టి దానికి తగ్గట్టు బహువచన రూపం అది తీసుకుంది. దక్ష శబ్దం అకారాంత శబ్దం కాబట్టి దీనికి తగిన బహువచన రూపం దక్షాహ అని రామాహలాగా ఇది తీసుకుంది అనమాట. సో అలాగా విశేషణం ఎలా ఉంటే విశేషం ఎలా ఉంటే విశేషణం కూడా అట్లాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఉన్నాయి 4 వాక్యాలు. అలసౌ బాలకౌ శీఘ్రం శయాతే. శయాతే గురించి ఆలోచించడం మానేసేయండి ప్రస్తుతం. శేతే, శయాతే, శేరతే అనేది డిఫరెంట్ గా వస్తుంది. అంటే ఏంటి, పడుకోవడం అని అర్థం, నిద్రపోవడం అని అర్థం. ఇక్కడ ద్వివచనం శయాతే అనేది ఎలా వచ్చింది, బాలకౌ వచ్చింది కాబట్టి ద్వివచనంలో క్రియాపదం కూడా అట్లాగే ద్వివచనంలో వచ్చింది. ఓకే. సో అలసులైనటువంటి అంటే బద్ధకస్తులైన, సోమరులైనటువంటి ఇద్దరు బాలకులు తొందరగా నిద్రపోతున్నారు. సో బాలకౌ పుంలింగం ద్వివచనంలో వచ్చింది కాబట్టి ప్రథమా విభక్తి అలస శబ్దానికి కూడా అలసహ, అలసౌ, అలసాహ వస్తుంది. అలా అలసౌ బాలకౌ అని ద్వివచనంలో ప్రథమా విభక్తిలో పుంలింగంలో వచ్చింది. వృక్షే ఉత్తమే పుష్పే స్తః. ఇప్పుడు ద్వివచనం చెప్తున్నారు మీకు, పెద్దగా ఇప్పటి వరకు మీకు ద్వివచనం పెద్ద వాడలేదు, ఇక్కడ వాడుతున్నారు. చెట్టు మీద ఉత్తమమైనటువంటి 2 పువ్వులు ఉన్నాయి. పుష్పం, పుష్పే, పుష్పాణి నపుంసకలింగ ద్వివచనం. పుష్పం, పుష్పే, పుష్పాణి. సో స్తః అనేది అందుకని క్రియాపదం ద్వివచనంలో వచ్చింది. అస్తి, స్తః, సంతి. సో పుష్పే వచ్చింది కాబట్టి ఉత్తమ శబ్దం ఉత్తమం, ఉత్తమే, ఉత్తమాని రావాలి. సో పుష్పం కాబట్టి పుష్పే కాబట్టి ఉత్తమే, పుష్పే అని నపుంసకలింగం ప్రథమా విభక్తి ద్వివచనంలో ఉందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈ వాక్యం చూడండి. చతురే యువత్యౌ మార్గే గచ్చతః. దారిలో వెళుతున్నారట. గచ్చతః ద్వివచనం చెప్తున్నారు ఇక్కడ కూడా. ఎవరు వెళుతున్నారు, యువత్యౌ ఇద్దరు యువతులు. యువతి, యువత్యౌ, యువత్యః ఈకారాంత శబ్దం, గౌరీ శబ్దంలా వస్తుంది. సో దానిలో ద్వివచనము యువత్యౌ వచ్చింది. ఎవరు వాళ్ళు యువతులు, ఎలాంటి వాళ్ళు, తెలివైన వారు. సో చతుర శబ్దం వస్తుంది. చతుర శబ్దంలో పుంలింగం చతురహ వస్తుంది, స్త్రీలింగం చతురా వస్తుంది. సో ఈ చతుర అనేది ఆకారాంతం, సో రమా శబ్దం లాగా వస్తుంది. సో చతురా, చతురే, చతురాహ. సో దీనిలో చతుర శబ్దంలో స్త్రీలింగంలో ద్వివచనం ఏమిటి, చతురే వస్తుంది. సో దానికి అందుకని చతురే రాయాలి, యువత్యౌ దానికి రాయాలి. విభక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. విభక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. చతురే యువత్యౌ. ఓకే, 2 రావాలి. చూసారా, ఇది 2 ఈకారంగా అయితే ఒక గొడవ వదిలిపోతుంది. 2 ఆకారాంతం అయితే ఒక రకంగా ఉంటుంది. కానీ ఒకటి ఒక అంతంలో ఉండి ఒకటి ఇంకో అంతంలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో తెలివైన ఇద్దరు యువతులు దారిలో వెళుతున్నారు. భోహ శౌచిక సుందరాణి వస్త్రాణి సంతి ఖలు. శౌచికుడు అంటే ఎవరు, టైలర్, దర్జీ. ఓకే. సో ఓ శౌచిక, ఓ టైలర్, మంచి బట్టలు ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. సుందరాణి వస్త్రాన్ని, దీంట్లో గొడవలేదు, చక్కగా వస్త్రాణి ఉంది, సుందరాణి రాసుకున్నారు. సుందరం, సుందరే, సుందరాణి కాబట్టి వస్త్రం, వస్త్రే, వస్త్రం సరిపోయింది. ఇది గొడవ ఉండదు. ఎప్పుడైతే ద్వివచనాలు వస్తున్నాయో ప్రాబ్లం అవుతుంది. అది ద్వివచనం అనే కాదు, అంతాలు చూసుకున్నప్పుడు స్త్రీలింగ పుంలింగాల్లో కొంచెము చూసుకోవాల్సి వస్తుంది విభక్తులు. సో ఈ విధముగా విశేష్యము యొక్క లింగము, వచనము, విభక్తి ఏది ఉంటుందో విశేషణానికి కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం వచ్చి తీరాలి అనేది విశేషణ విశేష్య భావం యొక్క నియమము. ఇప్పుడు మనం చెప్పుకున్నదే తెలుగులో పారాగ్రాఫ్ లో ఇవన్నీ రాసిచ్చారు. అంతకుమించి పెద్దగా ఏ విభక్తికి కూడా సంబంధం ఉంటుంది అని యాక్చువల్ గా నెక్స్ట్ లెసన్ లో అది తెలుస్తుంది. దానికి ఇప్పటి వరకు ప్రథమ విభక్తులు చెప్పారు కాబట్టి జస్ట్ 3 వాక్యాలు మాత్రం ఇచ్చి వదిలేశారు. నెక్స్ట్ లెసన్ లో ఇంకా వస్తాయి అలాంటివి. చూడండి, 3 వాక్యాలు ఎలా ఇచ్చారు. శిక్షకః వినీతాన్ ఛాత్రాన్ ఆహ్వయతి. శిక్షకుడు వినీతులు అంటే ఏంటి, విధేయులైన
విద్యార్థులను ఆహ్వయతి పిలుస్తున్నాడు. సో ఛాత్రాన్ అనేది ఎప్పుడైతే ద్వితీయ విభక్తి బహువచనంలో వచ్చిందో వినీత శబ్దానికి కూడా వినీత, వినీత, వినీతం, దాంట్లో పుంలింగంలో వినీతాన్ ఛాత్రాన్. దీనికి ఏ లింగం ఏ విభక్తి ఏ వచనం వస్తే ఇది కూడా అట్లాగే వచ్చింది. ఓకే. అలాగే జనాహ ఉత్తమేషు, జనేషు కాదు నగరేషు ఇక్కడ ఉండాల్సింది, పొరపాటు పడింది వాక్యం. జనాహ ఉత్తమేషు నగరేషు, సారీ ఉత్తమేషు జనేషు విశ్వసంతి, కరెక్టే. జనులు మంచి వారి యందు నమ్మకం పెట్టుకుంటారు, అంతే కదా, వాళ్ళనే నమ్ముతారు. మనం విశ్వాసము, ప్రీతి, ప్రేమ వీటన్నిటికీ ఏం చెప్పాము, సప్తమి విభక్తి రావాలన్నా. సో జనేషు దానికి వచ్చింది. ఎప్పుడైతే జనేషు వచ్చిందో ఉత్తమ శబ్దానికి కూడా సప్తమి బహువచనం వచ్చి ఉత్తమేషు అయింది. ఓకే. ఉత్తమేషు జనేషు రెండు కూడా పుంలింగము సప్తమి విభక్తి బహువచనంలో ఉన్నాయి, రెండు కూడా. విశేష్యము, విశేషణము, విశేష్యము. ఓకే. అలాగే ఉదయమానస్య సూర్యస్య కిరణాన్ దృష్ట్వా జనాహ హృష్యంతి. జనాహ హృష్యంతి, జనులు సంతోషపడుతున్నారు. దేనికి? కిరణాన్ దృష్ట్వా, కిరణములను చూసి. ఎవరి యొక్క కిరణాలు? సూర్యస్య, సూర్యుని కిరణాలు చూసి. షష్ఠిలో ఉంది. ఈ సూర్యుడు ఎలా ఉన్నాడు? ఉదయమానస్య, ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణములను చూసి జనులు సంతోషిస్తున్నారు. సో ఉదయమానస్య, ఉదయమాన అనేది కూడా ఏమిటో, ఈ ప్రయోగం ఏమిటనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయమాన శబ్దం కూడా పుంలింగంలో షష్ఠి విభక్తి ఏకవచనంలో తీసుకుంటే సూర్యస్య ఉంది కాబట్టి ఉదయమానస్య సూర్యస్య అని చెప్పాలి. సో విభక్తి కూడా మారుతూ ఉంటుంది. వచనమే కాదు, లింగము, వచనము, విభక్తి మూడు కూడా నామవాచకం అంటే విశేష్యానికి ఏవైతే ఉంటాయో దాని తాలూకు విశేషణానికి కూడా అవన్నీ ఉంటాయి. ఓకే. ఇది బేసిక్ గా విశేషణ విశేష భావానికి ఫస్ట్ స్టెప్. సో యల్లింగం, ఈ శ్లోకం ఇందాక అదే చెప్పాను. యల్లింగం యత్ లింగం యత్ వచనం యాచ విభక్తి విశేష్యస్య. తల్లింగం అంటే తత్ లింగం తత్ వచనం సాచ విభక్తి విశేషణస్య అపి అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఓకేనా. ఇక్కడికి ప్రస్తుతం ఫస్ట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్లు అవన్నీ తర్వాత చేద్దాము. బేసిక్ గా ఇప్పుడు తెలుసుకున్నారు కదా, విశేషణము అంటే ఏంటి, విశేష్యము అంటే ఏంటి, వాటి మధ్యలో ఉండే సంబంధం ఏమిటి అనేది. విభక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా పరీక్ష పెడుతుంది విశేషణ విశేష భావంలో, విభక్తులు రావాలి బాగా. ఓకేనా. ఇది ఇవాళకి మన క్లాసు. ఏమన్నా అడగదలుచుకుంటే, ఇందాక ఎవరో చైతన్యశ్రీ, ఐ గెస్ చైతన్యశ్రీ హ్యాండ్ రైజ్ చేశారు. ఏంటండి చెప్పండి. చైతన్యశ్రీ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి. లేరు. మరి చెప్పండి. అది 9th వన్ మీనింగ్ అర్థం కాలేదండి, కొంచెం చెప్పరా? 9th సెంటెన్స్. 9th సెంటెన్స్ అంటే దేంట్లో, బహువచనంలోనా ఏకవచనంలోనా? ఏరివిడ చైతన్యశ్రీ గారు ఏ వాక్యం చదవండి. వాక్యం రాదండి. మీరు ఇప్పుడు ఇందాక లిస్ట్ లో ఒక 15 సెంటెన్సెస్ చదివారు కదా, అందులో 9th మీ దగ్గర బుక్ లేదా? బుక్ తీయలేదండి. గ్రంథాలయే మేడం ఆ సెంటెన్స్. గ్రంథాలయ, రైట్. అది కాదండి, బుక్ లో ఉన్నదే నేను చూపించాను. దాంట్లోది వాళ్ళకి కొంతమందికి పుస్తకాలు రాలేదని, పుస్తకం ఉన్నప్పుడు పుస్తకం తీసి పెట్టుకోవాలి కదా క్లాస్ లో, రైట్? సో గ్రంథాలయే అంటే, గ్రంథాలయం అంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ అయితే మీకు అదేనా? గ్రంథాలయే సమీచీనో గ్రంథౌ స్తః. గ్రంథాలయములో మంచి పుస్తకములు కలవు. స్తః గ్రంథౌ ద్వివచనం వచ్చింది, పుంలింగంలో ఉంది కాబట్టి స్తః అని ద్వివచన క్రియాపదం వచ్చింది. సమీచీన శబ్దం కూడా పుంలింగ ద్వివచనంలో సమీచీనవు అని వచ్చింది. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? మీకేం అర్థం కాలేదు, అది దాని మీనింగ్ అయితే అది. మీకు దీంట్లో మీకు ఏం అర్థం కాలేదు? అర్థమైందండి. అదే నాకు సెంటెన్స్ తెలుగులో
అచ్చా, తెలుగు అర్థం తెలియలేదు. ఓకే. గ్రంథాలయంలో మంచి ఉమ్. పుస్తకములు, రెండు మంచి పుస్తకములు కలవు. ద్వివచనం ఉంది కాబట్టి రెండు అని చెప్పుకోవాలి అక్కడ మనం. రెండు మంచి పుస్తకములు కలవు అని చెప్పుకోవాలి. రైట్. ఓకే. ఇంకా ఇంకెవరైనా అంతేనండి. అడగాల? ఏం నమస్తే లేవా? మేడం. వరలక్ష్మి గారు చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఏకవచనాల్లోని అంబ అన్నారు కదా, నార్మల్ గా అంబ అని మనం చదువుతాం, ఉమ్, స్త్రీలింగ పదం కాబట్టి. అది ఉమ్. అంబ అంటే అది కరెక్టేనండి, అలా కూడా సంబోధించవచ్చా? ఎలా సంబోధించాలని మీరు అనుకుంటున్నారు? అంటే అంబ అంటాం కదండి మామూలుగా అంబా అమ్మని. ప్రథమా విభక్తి. అంబా ప్రథమా విభక్తి. అంబ సంబోధన ప్రథమా విభక్తి. ఓకే మేడం, ఓకే. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది చూసారా? ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టారా? ఉందండి, ఉంది. ఉంది అంటే అర్థం ఏంటి? ఓ రామ అన్నట్టుగా ఓ సంబోధన. అమ్మ అని చెప్పటం. సో అంబ అని అది సంబోధన ప్రథమా విభక్తి, ఓకే అందుకని మేడం, అలా ఉంది అది. ఓకే మేడం, ఓకే. ధన్యవాదాలు. సంబోధన లేకుంటే దీర్ఘం ఉంటుందా అండి? ఒక్క నిమిషం. అపర్ణ గారు ఆల్రెడీ పద్మప్రియ గారు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. పద్మప్రియ గారు చెప్పండి. విరలహ అర్థం ఏంటండి? అరుదు, రేర్. రేర్. ఓకే. రేర్, సరే, అరుదు, రేర్. అరుదు, అరుదు, రేర్. అర్థమైంది. ధన్యవాదాలు. ఇప్పుడు అపర్ణ గారు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు ఏదో చెప్పదలుచుకున్నారు. అంబ అని అక్కడ ఆ సంబోధన లేకుండా ఉంటే దీర్ఘం ఉంటుందా అండి? అంబ అని స్త్రీలింగం కదా, దీర్ఘం అంటే ఈ ఉంటుందా? వాక్యంలో అంబా స్త్రీలింగమే, దీర్ఘం ఉండాలి. కాకపోతే ఈ వాక్యంలో అది దీర్ఘం ఉండదు. ఎందుకంటే ఈ వాక్యం సంబోధనే. ఒక అమ్మాయో అబ్బాయో ఎవరో అంబా, ఓ అమ్మ ఇది మంచి చీర బాగుంది, ఈ చీర బాగుంది అని చెప్తున్నారు. సో అది డైలాగ్ లాగా ఉంది, అది సంభాషణలో ఉంది. సంబోధన ఉంది కాబట్టి దీర్ఘం లేదు, మామూలుగా అయితే దీర్ఘం ఉంటుంది. అంతే కదండి. మరి అంబా ధన్యవాదాలు. పచతి అన్నప్పుడు అంబా దీర్ఘం రాస్తాం. అక్కడ ప్రథమా విభక్తి ఏకవచనం ఉంటుంది కాబట్టి అమ్మ వంట చేస్తున్నది అనడానికి అంబా పచతి అన్నప్పుడు దీర్ఘం రాస్తాం. అమ్మ ఇట్రా అని చెప్పినప్పుడు ఏం చేస్తాం? అంబ అని మాత్రమే అంటాం. తెలుగులో లాగా అమ్మా అని దీర్ఘం ఇవ్వం. ఓకే, రైట్. కృష్ణఫణి గారు చెప్పండి. కృష్ణఫణి గారు చెప్పండి. క్లియర్ ఓకే, ఫైన్. క్లియర్. రైట్. చైతన్యశ్రీ గారు చెప్పండి. ఇందాక ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి పిలుస్తున్నట్టు మనం తీసుకోవాలి అన్నారు కదా. ఆ అంటే ఇది రిలేటెడ్ క్వశ్చన్ కాదు, కానీ ఇది మామూలుగా మనకి ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇవన్నీ మనకి ఇంగ్లీష్ నుంచి వచ్చాయి కదండి. మరి మనం సంస్కృతం అనుకుంటే ముందే ఉంది కదా, అప్పుడు ఎలా తెలుసుకునేవారు? తెలుసుకుని అదే రూపాన్ని బట్టి తెలుసుకోవడమే. సంస్కృతంలో అసలు ఫుల్ స్టాప్ లేవు, కామాలు లేవు, ఏమీ లేవు. మరి ఇప్పుడు పెట్టుకుంటున్నాం అన్ని దానికి. సో అవి లేనప్పుడు పంక్చుయేషన్ మార్క్స్ ఏమీ సంస్కృతంలో లేవు. మేబీ ఒక ఫుల్ స్టాప్ ఉండేదేమో, చివరిలో వాక్యం ఎండ్ చేయడానికి ఆ గీత ఉండేదేమో, కానీ ఇవేం కామాలు అవేం లేవు. కోట్స్ ఇవేం ఉండవు. కోట్స్ కూడా ఉండవు. ఇప్పుడు పెడుతున్నారు అన్ని. ఎందుకంటే ఇంగ్లీష్ చదువులు బాగా అలవాటైనాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు డిఫరెన్షియేట్ చేయడం కష్టమైపోతుంది వాళ్ళకి. సో మీకు రూపాన్ని, అందుకని శబ్దమే ఇంపార్టెంట్ అండి. రూపమే ఇంపార్టెంట్, శబ్ద రూపమే. సో ఎప్పుడైతే మాట్లాడుతున్నారు అంబ ఏష ఉత్తమా సాటిక అస్తి అన్నారో అక్కడ తెలిసిపోతుంది. అక్కడ అంబా ఏష ఉత్తమా సాటిక అనలేరు. అక్కడ ప్రథమా విభక్తి రాదు. అక్కడ ఖచ్చితంగా సంబోధనే రావాలి. అమ్మ ఇటురా అని పిలిచినప్పుడు అమ్మ ఇది ఇవ్వు అని చెప్పినప్పుడు అనడానికి, అమ్మ వంట చేస్తున్నది అనడానికి తేడా లేదు. ఇప్పుడు మన తెలుగులో అయినా అమ్మ వంట చేస్తున్నది అంటానికి, అమ్మ నాకు చెప్పు అనడానికి, అమ్మ అన్నం పెట్టు అనడానికి మనం ఏం రాస్తాము? అమ్మా అని దీర్ఘం రాస్తాం సంస్కృతం. తెలుగులో అయితే అన్నం పెట్టు అనాలంటే, రైట్. అక్కడ ఎక్స్క్లమేటరీ ఇచ్చినా ఇవ్వకపోయినా రూపాన్ని బట్టి అది సంబోధన అని తెలిసిపోతుందా తెలీదా? అంతే, రూపమే ఇంపార్టెంట్. రైట్. ఓకే. ఇంకా మహోదయ, ఇది బిభ్యతికి ఒకసారి రూపాలు చెప్పరా? బిభేతి అనే, మీరు ఏకవచనం బహువచనమే తెలుసుకోండి. ద్వివచనం సంగతి ఇప్పుడు వద్దు మీకు. బిభేతి అనేది ఏకవచనం, బిభ్యతి అనేది బహువచనం. బిభేతి, బిభ్యతి. ఓకే. ఇంకా
ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మహోదయ బిభేతి అంటే ఫస్ట్ బా తర్వాత రెండో బా అంతేనండి, లేకపోతే అది కూడా మారుతుందా? అంటే అంతే మనకి అంతే. ఫస్ట్ అల్ప ప్రాణము, తర్వాత మహాప్రాణం. బిభేతి. ఓకే, రైట్. విమల గారు చెప్పండి. మనే ఫస్ట్ దాంట్లో 6th క్వశ్చన్, సా మలినం వస్త్రం క్షాళయతి. ఇక్కడ వస్త్రం అనేది ద్వితీయ విభక్తి అనుకోవచ్చా? అనుకోవడంగా చెప్పా కదా, ద్వితీయ విభక్తే అని చెప్పా నేను. ఓ క్షమ్యతాం, నన్ను వినలేదు, గమనించలేదు. సో అది ఎందుకంటే అర్థాన్ని బట్టి అది ద్వితీయ విభక్తి కదా. ఆమె మలినమైన వస్త్రమును ఆమె వస్త్రాన్ని ఉన్నది ఏమైనా కావచ్చు. క్లీన్ చేసింది. సో వస్త్రం మనకి ద్వితీయ విభక్తిలోనే ఉంది. కాకపోతే నపుంసకలింగం కాబట్టి ప్రథమ ద్వితీయ ఒకే రకం కనపడతాయి కాబట్టి, బట్ ఇక్కడ ద్వితీయలోనే ఉంది అది. రైట్. అస్తు, ధన్యవాదం. ధన్యవాదాలు. ఇంకా ఓకే, ఫైన్. ఏమైనా డౌట్ వస్తే హెజిటేట్ చేయకండి. ఒకవేళ నలుగురిలో అడగడానికి కొంతమంది ఇబ్బంది పడతారు, నాకు మెసేజ్ అయినా చేయొచ్చు మీరు, తప్పేం లేదు దాంట్లోనూ. ఓకే, సో ఇవాళకి ఫస్ట్ రోజే మనకి అంత హడావిడి అక్కర్లేదు, ఇంతవరకు చాలు ప్రస్తుతానికి. ఇది చూసుకోండి ఒకసారి, వీలైతే రికార్డింగ్ ఇవాళ రేపట్లో మేము మోస్ట్లీ అవుతుంది. కొంచెం చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి నాకు, చిన్న చిన్నవి. సో నిన్నటి క్లాస్ కూడా నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, కోవిడ్ వాళ్ళది. అది ఇది కలిపి చేస్తాను. మేము మోస్ట్లీ రేపు ఈవినింగ్ లోపల ఎప్పుడప్పుడు వస్తుంది. రాగానే ఫస్ట్ క్లాస్ లింక్ మాత్రం నేను పెడతాను, గ్రూప్ లో పెడతాను. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా అంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసుకుని వాళ్ళు చెప్పిన పాఠము చూసుకుని ఫస్ట్ లెసన్ నేను ఇప్పుడు పీడిఎఫ్ కూడా గ్రూప్ లో పెడతాను, చూసుకుని ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడు? ట్యూస్డే, మంగళవారం క్లాస్ లో మనము అభ్యాసం చేస్తాము కాబట్టి చూసుకుని రండి. ఓకేనా? రైట్. ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం 10 నిమిషాల ముందర వదిలిపెట్టేస్తున్నాను. ఎస్, కృష్ణఫణి చెప్పి పాడేసేయండి అమ్మా. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేయండి. చిన్న డౌట్ ఉంది. కృష్ణఫణి గారు ఒక్క నిమిషం. విమల గారు చెప్పండి. ఇక్కడ బుద్ధిమాన్ అనేది నకారాంత శబ్దము అలాగే పుల్లింగము అని చెప్పారు. ఆ నకారాంత శబ్దాలు కూడా మనం ఇక్కడ నేర్చుకుంటామా మాన్య మహోదయ్? ఇక్కడ కొత్తగా శబ్దాలు నేర్చుకోవడాలంటూ ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ కొత్తగా శబ్దాలు నేర్చుకోవడం అనేది ఏమీ ఉండదండి, చెప్పుకుంటూ వెళ్ళటం తప్ప. బుద్ధిమాన్ శబ్దం ఎలా వస్తుందంటే శ్రీమాన్ శబ్దం, ఫస్ట్ పాయింట్ అది నకారం కాదు, అది తకారాంత శబ్దం. శ్రీమత్ శబ్దం అని ప్రవేశాల మీకు వెనకాల ఉంటుంది చూడండి, శ్రీమాన్ అని వస్తుంది ప్రథమా విభక్తి, దానిలాగా బుద్ధిమాన్ వస్తుంది. నేర్చుకోం, స్పెషల్ గా ఇక్కడ ఏమి నేర్చుకోం. ఇక రిలేటెడ్ ఇంక ప్రవేశాలో బేసిక్ శబ్దాలన్నీ ఇచ్చేశారు. సో దానిలాగా వస్తుంది బుద్ధిమాన్ అనేది, బుద్ధిమత్ శబ్దంలో అదనమాట. సో దానిలా వస్తుందని చెప్పి చదువుకోవాలి. ఓకేనా? రూట్ వర్డ్ వచ్చేసి బుద్ధిమత్, రూట్ వర్డ్ వచ్చేసి బుద్ధిమత్. బుద్ధిమత్తు నుంచి బుద్ధిమాన్, బుద్ధిమతి, బుద్ధిమత్ అని 3 రూపాలు వస్తాయి. సో బుద్ధిమాన్ మళ్ళీ శ్రీమాన్ లాగా వస్తుంది కాబట్టి దాని రూపం అది మనకి పుస్తకంలో ఇచ్చారు, ప్రవేశాల వెనకాల శబ్దాల్లో అది కూడా ఉంది లిస్ట్ లో, చూడండి దానిలాగా వస్తాయి. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ది లెసన్, ఇది రిలేటెడ్ టు ది లెసన్ కాదండి. నాకు ఒక డౌట్ వస్తుంది ఎప్పుడు, ఈ ప్రాతిపదికము దానికి ప్రత్యయాలు చేరిస్తే దాన్ని బట్టి మారిపోతుంది అంటున్నారు కదా. అంటే వృక్ష ప్రాతిపదికి ఆ విసర్గ పెట్టేసరికి పుల్లింగం అయింది, అదే లేకపోతే స్త్రీలింగానికి కూడా ఏదో. సో ప్రాతిపదికానికి లింగం లేనప్పుడు అంటే నీ ఏ ఇది ప్రత్యయం అయినా పెట్టేసుకుని దాని లింగం మార్చుకోవచ్చా? లేదు. దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? చాలా రూల్స్ ఉంటాయండి. అవన్నీ మనకు ప్రస్తుతం మన సిలబస్ లోకి రావు, అవన్నీ ఎందుకు మారుతాయి అనేది. బట్ శబ్దాలు అనేవి మాత్రం మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అండి, దానికి కూడా రూల్స్ ఏవో చాలా రూల్స్ ఉన్నాయి. సో ఈ వృక్ష అనేది ఎప్పుడు పుంలింగంలోనే ఉంటుంది, దాని స్త్రీలింగంలా మనం మార్చలేము. అలాగే పుస్తకం అనేది ఎప్పుడు పుస్తకలింగంగానే ఉంటుంది. ఏ ప్రత్యయమైన సుప్పు ప్రత్యయాలనే ఉంటాయండి. సుప్రత్యయాలు 21 ప్రత్యయాలు. ఆ 21 ప్రత్యయాలు ప్రాతిపదికకి డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ రూల్స్ ప్రకారం యాడ్ అవుతున్నప్పుడు స్త్రీలింగ పుంలింగ రూపాలు, నపుంసకలింగ రూపాలు, అలాగే విభక్తి రూపాలు, వచనాలు ఏర్పడతాయి. అవే సెట్ ఆఫ్ సుప్రత్యయాలు మాత్రం అంటారు. సుప్రత్యయాలు ఎన్ని అంటే 21 మాత్రమే చెప్తాం. దీనికి 21 దానికి 21 ఉన్నాయని చెప్పం. ఈ 21 రకరకాల పరిస్థితుల్లో రకరకాల సందర్భాలు
రకరకాల నియమాల ప్రకారంగా యాడ్ అవుతున్నప్పుడు రకరకాల రూపాలు సిద్ధిస్తాయి. కానీ మనకి బేసిక్ ప్రతిదానికి ఒక్క నిమిషం అండి, ప్రతిదానికి స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ రూపాలు ఒకే వస్తువు నిర్దేశిస్తూ ఉండవు, ఎక్కడో రేర్ తప్ప. రేర్. ఇప్పుడు నగరం ఉంది, నపుంసకలింగం, నగరి అనే శబ్దం కూడా ఉంది, స్త్రీలింగంలో ఉంది. రెండు నగరము అనే సిటీ అనే దాన్ని సూచిస్తాయి. కానీ అలా వచ్చే పదాలు రేర్ గా ఉంటాయి. ఓకే, వెల్ డిఫైన్డ్ అనమాట, అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ అవన్నీ కూడాను. సో ఈ ఆసంధ అంటే పుంలింగమే అవ్వాలి, వృక్ష పుంలింగమే అవ్వాలి, లత అంటే స్త్రీలింగమే అవ్వాలి అనేది ఆల్రెడీ డిసైడెడ్. సో మనం మార్చలేం, వాటిని మార్చకూడదు. అంటే I can't just put any prefix or suffix as I like because it doesn't have a gender లేదు కదా అని నేను చేయలేను, చేయకూడదు, ప్రాతిపదానికి లేదు చేయకూడదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా రైట్, కృష్ణఫణి పాడేయండి ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః తత్శ్రీయకాలేతి చ సిద్ధ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం కూడా చెప్పానండి. చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాः. మళ్ళీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి ధన్యవాదాः మహోదయ్. ధన్యవాదాలు. మంగళవారం మధ్యాహ్నం 3 ధన్యవాదాలు. గంటల క్లాస్ లో కలుసుకుందాం. చూసుకుని రావాలి. ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళ చేత చెప్పిస్తాను నేను, ఒక్కొక్క బిట్ అడుగుతూను. సో చూసుకుని రండి. రైట్, నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ్. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.